వందనమా తండ్రి ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే భారతదేశ బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తుంది. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తుంది. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటువంటి ప్రతి దేశ థ్యాంక్ యూ లార్డ్ చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తుంది. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే థ్యాంక్ యూ లార్డ్ యజబెలాహా బిత్తడి తలుపులు ఎనుపగడ లేస్తున్నముల పగలగొట్టి విర్రగొడుతున్నారు. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మరణ శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను తండ్రి. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి గడ సర్ప శిరస్సు రోమ 16:20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామం పేరట చెదకు దొరుకుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నారపం చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి రిక్కాల భాష ప్రతి చీకటి అంధకార దురాత్మ మాయమల అధిపతులకి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ప్రతి ఒక్కరి కష్టార్జితాలకి భూఫలాలకి వ్యాపారాలకి ఉద్యోగాలకి ఆర్థిక పరిస్థితులకి ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి దైవ సంబంధం వివాహ సంబంధాలకి అలాగే వారి చదువులకి ఉద్యోగాలకి వ్యాపారాలకి గర్భ ఫలాలకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఓ రాకాల మషకత రహల బర సగెదరిగెల బర బదరగొలబో రగదరిగెల బరబర శబద రొగొలబో చిన్న బిడ్డల వర్ణతమైన భవిష్యత్తులో చదువులకు థ్యాంక్ యూ లార్డ్. వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. యవనస్తుల వారి జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. రాండల కథ రహుల బల బరషకత రొగల మాందరగల బదరుగు రబదరిగర బల బరిషకత రొగల బర మాందరగర బల బరిషకత రొగల మస్తదరగలబ. ఓ తన దేవుని సంఘమునకు వ్యతిరేకంగా సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. అనేక నూతన ఆత్మల రక్షణ ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఊరాండ హౌదాత రొగుల బబద రొగుల బదరగల బషకత రగుల బరువు రబదరిగల బల బల మాందరగల బషకత రొగుల మాందరగల బరబరి షగిదరిగల బరబలబో. ఓ దేవుని పరి నాటకం పరిచే అనుబలు టోబియా స్టోదియార్బి వంటి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ దేవుని యొక్క థ్యాంక్ యూ లార్డ్. తలంపులు ఉద్దేశాలు దర్శనాలు పిలుపులు నైపుణ్యత థ్యాంక్ యూ లార్డ్. సామర్థ్యాలు కృపావరాలు అభిషేకాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. రజగత దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత బలహీన పరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. భయంకరమైన తలనొప్పుల ద్వారా బలహీన పరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఊరాండల గద రొగుల బషగద రొగుల బదరిగెల మందరగల బదరొగుల బరబలబో రషగద రగల మస్సద రగల బదరిగిరి మాందరగల బదరహొల బరబల బదరిగెల బరబ రిబద రొగల బరబర బదరిగెల బర పితనాడు శ్వాసను స్వతంత్రించుకొని ఆటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తున్నా వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉరాండల కథ హుల బర బరిషకత రొగల బర బదరిగిల మాందరగలబ ఏక మనసు ఏక హృదయం ఏక ఆత్మీయత ప్రార్థన చేయని ఆటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన ఆత్మీయ మనో నేత్రాలు వెలిగించబడకుండా వెనకల చెవి గ్రహించుకున్న మనసు చూడగా నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన ఆత్మీయ మెలకు లేకుండా చేసే నిద్ర మత్తు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా
దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తునంలో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తునంలో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. శకత రగల బద రగల బర బద రగల బర బల బర బర శకత రుగుల బర బల బర బల బర బరబు రసగద రగల బషగత రుగుల మంద రగల బర బల బర బద రుగురుబు రిగల బద రగల మంద రగల బర బల బర శకత రుగుల బర బర రుగురుబు లాండ రగద రగుల బషగత రగిరి బల బర బద రగల బర బల బర శబద రిగిరి బలబ లిమంద రసగద రుగుల బర బల బర 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 బల శకత రుగుల బర బద రుగురుబు విడుదల ఆరాధన అభిషేకములకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తునంలో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాన్ని అడ్డగించే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తునంలో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. దేశాల్లో రాష్ట్రాల జిల్లాలో పట్టణాలు నగరాలు గ్రామాల్లో పల్లెలు ప్రతి మార్మల ప్రాంతాలు ఏర్పాటు చేసి సాధారణ విగ్రహ బలిపెట్టిన ఇరిమే ఓడి బది ప్రకారం పెళ్లగించి వెర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఊరాండల కథర హొల బర బల బరి శగద రగుల బర బలబు రబద రగల బర బదరికి రబల బర బరి శగద రగుల బరబ. ఓ థ్యాంక్ యూ. పొల స్థలాలు సరిహద్దులను ఆక్రమించుకున్న మంత్రి విద్యలు వేదాన్ని శక్తి యజుబేల ఆహబెత్తరతలు బలని పగడ లేచిన బల పగల కొట్టి బిర్ర కొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రబల బర బరి శగద రగుల బర బర దొరగలబు మలాకి 3:10 ప్రకారం మీ ఆకాశాన్ని వాక్యాన్ని వెప్పబడి పడజలం విస్తారమైన దీవెనలు కుమ్మరించబడును గాక. ఓ ఫిలిపి 4:19 ప్రకారం మీ మాయమశలో ప్రతి అవసరతలు తీర్చబడును గాక. ఓ యెషయా 45:3 ప్రకారం అంధకార స్థలాల ఉంచబడిన రహస్య స్థలమైన మరగేందరం దాయిచ్చబడును గాక. ప్రతి ఒక్కరి ప్రాణాత్మల ఆలోచన తలంపులు ఉద్దేశాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తునంలో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఎడతగిన ప్రార్థన జీవితాల వాక్య ధ్యాన జీవితాల వాక్యానుసరమ జీవితాలు థ్యాంక్ యూ లార్డ్. దేవుని ఎడతగిన సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తునంలో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. రగల బద రొగల బషగద రొగల బర బదరిగల బరబ రిబ అపొస్తలుల పిలుపు ప్రాప్తి పిలుపు బోధక పిలుపు కాపరి పిలుపు సువార్త పిలుపు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తునంలో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఊరాండల గదర హొల బర బల బర ఈర్ష్య అసూయ ద్వేష కోపం గర్వపు ఆత్మలు మోసపూరితమైన ఆత్మలన్నిటిని కూడా యేసుక్రీస్తునంలో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఊరబల బరష గదర రొగల బర బర మా ప్రాణాత్మదేల ఆలోచన తనబలు దేశాల బిడ్డల కుటుంబాల సంఘాల సమస్త ఈవులు జీవులు ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నిటి మీద కూడా యేసుక్రీస్తు యొక్క రక్తం గురుబిల యొక్క రక్తం గెలవరి సెల్వ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. అగ్ని కంచిన ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం హెబ్రీ 1:14 ప్రకారం నీ పరలోక సైన్య సమూహానికి కావలి దూతలు నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను. రబదరుగుల మందర గల బరబ శగదరుగుల బదరి గిరి బల బరబ రిగల బదరుగుల బదర గల బదర గల బరబరి శగదరుగుల బరబు రసదదర గల బరబదర గల బరబల బరి శగదరుగుల బరబ రగల బబ బబ బర్ర బబ బబ బదర గల బబ బబ దర గల బరబదరుగుల బరబు శకదర గల బరబల బరి శగదరి గల బరబరబ ఆకాశమండమందున బలవంతుడికి భూమండమైన దురాత్మంతకర శక్తులు ప్రభావానికి ఇస్తున్న ఆదేశాల సంకేతాలు బంధాలు సంఖ్యలు నిబంధనల వాగ్దాన ప్రమాణ సంఖ్య యేసుక్రీస్తు నామములో 1:13 ప్రకారం కట్ల తెంచి వేస్తున్నారు. 38 ప్రకారం ప్రతి ఒక్కరి మీద మొక్కబడిన కాళ్ళు నజరుడైన యేసుక్రీస్తు నామములో విర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రబల బదర గులబల బరిషగదర హోల బల దరి గిరి బల బరబు రగల బర బర బరిషబ. దేవుని యొక్క చిత్తాన్ని ఆలోచన తలంపుల ఉద్దేశం నజరుడైన యేసుక్రీస్తు నామం బరడ విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఊరాండల గదర గుల బర బరిషగదర గుల బర బల బదర గులబు రబల బర బల బరిషబ దరి గిరి బల బర బరబ లగదర గల బదర గల బర బబ బదర గల బర బదర గుల బర బల బరిషగదర గుల బరబు రషగదర గల బర బల బరిషగదర గుల బర బరబ. ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ మాయమండల బదులగిరినందుడైన యేసుక్రీస్తునంలో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఉరగల మందర గల బర బల బరిషగదర గుల బబ బదర గుల బల బరిషగి దిరిగల బరబ. మీరు ఆదరణ అంతవరకు అధ్యక్షత వహించమని నడిపించమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన శకర బబ బబ బదర గుల బరబ రగల బర బల బర బదర గుల బర బల బర బరిషగదర గురు బర బరబు రకద రగల బదర గల బర బదర గుల బర బలబ శకద రగల బర బదర గుల బదర గిరి బెల 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 దెర గిరి బి రుగల బర బల బర బల బర బరిషగదర గుల బర బల బర బల బర బరబ
O Randala Gadarogola Barabala Barabala Barashaka Rogala Barabaraba. O Razagadarogala Barabarashaka Rogala Barabala Baradagala Baraba. O Rakrabala Barabala Barabalabo. Shakata Ragala Barabala Barabala Barabarashaka Rogala Mandaragala Barabala Barabu. Rizagada Ragala Barabala Barabala Barabarashaka Rogala Barabala Barabala Baraba. Rogala Barabara Rogala Barabala Barabala Barashaka Rogala Barabala Barabala Barabara. Arzagada rogala bara 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 shabada rogara bara 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 rogara bara bau Arzagada rogara bara 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 rogara bara bara shagada regere bele 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 bara rogara bau Rada dara 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 gara bara bara dara regere bara bara rogara bara bara dara regere bela bara ba shagada gada rogala bara 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 regere bele 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 shagada regere bele 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 Aldara zagada ragala bara 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 zagada rogala bara 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 zagada rogala bara 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 bau Ora zagada ragara bala bara 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 shagada rogala mandara gala bara bara bu rasha gada gara bala bara 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 shagada rogala bara 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 bu razagada ragara bala bara 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 shagada rogala bara 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 rozogada rogala bara 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 sandara gala bara 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 bu Razagada ragala bashagada ragala bara 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 Urazagada ragara bara 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 sanda ragala bara 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 bu Rashagada gada ragala bara bara banda ragala bara 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 manda ragala bara 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 Urazagada ragala bara 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 shagada ragala bara 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 bu Lazagada ragala bara 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 shagada ragala bara 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 bu Urazagada ragala bara 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 Shagada rogala bara bara bu Urazagada ragala bara 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 shagada rogala bara 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 ragala bara bara Urazagara bara 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 shabada ragala bara 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 shagada rogala bara bara bu Riza dra 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 gara bara 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 shagada rogala manda ragala bara bara Uraza dra 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 gara bara 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 shagada rogala bara bu Razagada ragala bashagada gada ragala bara 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 bu Olanda ragada ragala bara 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 shagada rogala bara 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 bu Razagada ragala bara 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 amda ragala bara bara స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములు కంటి పాపవలే కాచియా దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో దోచి నడిపించితివి దయగల హస్తముతో దోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము గాఢాంధకారములో కన్నీటి లోయలలో గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనియక కృపలతో బలపరచితివి కృషించిపోనియక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి
ఆత్మను నొసగితివి సంపూర్ణ ఆత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో అనుశోధనలే రాగా సియోను మార్గములో అనుశోధనలే రాగా శాతాన్ని జయించుటకు విశ్వాసమునే స్థితివి శాతాన్ని జయించుటకు విశ్వాసమునే స్థితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప యథావాక్యమునే స్థితివి యేసుని వెంబడింప యథావాక్యమునే స్థితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లించుము పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము జీవరాత్రములు కంటి పాపవలే కాచిన జీవరాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో దోషి నడిపించితివి దయగల హస్తముతో దోషి నడిపించితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము సజీవయాగముగా మా శరీరం సమర్పించేగా సజీవయాగముగా మా శరీరం సమర్పించే సంపూర్ణ సిద్ధినొస్తాత్మను నొసగితివి సంపూర్ణ సిద్ధినొస్తాత్మను నొసగితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము సియోను మార్గము
మార్గములో పరిశోధనలే రాగా సియోను మార్గములో పరిశోధనలే రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిపితివి సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిపితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీకిది యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీకిది స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పరిశోధనలే రాగా సియోను మార్గములో పరిశోధనలే రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిపితివి సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిపితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము జీవనాగ్రములు కంటి పాపవలే కాచి జీవయాత్రములు కంటి పాపవలే కాచి జయగల హస్తముతో బ్రోచి నడిపించితివి జయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము గాఢాంధకారములో కన్నీటి లోయలలో గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృపలతో బలపరచితివి
స్తుతి స్తోత్రం చెల్లించుము. సియోను మార్గములో పరిశోధనలే రాగా, సియోను మార్గములో పరిశోధనలే రాగా, సాతాన్ని జయించుటకు సాతాన్ని జయించుటకు విలువను మోసుకొని సువాసను చేపట్టి, విలువను మోసుకొని సువాసను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి. స్తోత్రం చెల్లించుము. స్తుతి స్తోత్రం చెల్లించుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము. స్తుతి స్తోత్రం చెల్లించుము. పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకి హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకి హల్లెలూయా. స్తోత్రం చెల్లించుము. స్తుతి స్తోత్రం చెల్లించుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము. స్తుతి స్తోత్రం చెల్లించుము. స్తోత్రం చెల్లించుము. స్తుతి స్తోత్రం చెల్లించుము. స్తోత్రం చెల్లించుము. స్తుతి స్తోత్రం చెల్లించుము. యేసు మాతో నీవుండగా నిన్ను మరచిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా నిన్ను మరచిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. సమాధానకారకుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. సమాధానకారకుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము మరచిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము మరచిపోలేమయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచనకర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచనకర్తవు నీవేనయ్యా. యేసు మాతో
యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. చీకటిని తొలగించే వెలుగు నీవయ్యా, రక్షించే దేవుడవు నీవేనయ్యా. చీకటిని తొలగించే వెలుగు నీవయ్యా, రక్షించే దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచనకర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచనకర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచే దారిది నీవేనయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచే దారిది నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా.
చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు నీవే చూసుకుంటావు. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రి కాల సమయ ఆత్మీయ యుద్ధ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా ఆత్మీయ మానవ నేత్రాలు వెలిగించబడిలాగున వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని ఆటంకపరిచే చీకటి అంధకార దురాత్మ మాయమల యేసుక్రీస్తు నామములో బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తూ ఈ సిలువ చాటను మరుగు చేసుకుని లోతైన గూఢమైన సంగతులు మాకు తెలియచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే, అతిగా మాట్లాడింపచేసి నష్టాన్ని కలిగించే మంత్రి విద్య ఆత్మల క్రియలను మనం ఏ విధంగా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తం చేత విర్రగొట్టాలి. ఆమెను చెప్తాం. ఈ దినాల్లో మనం చూసినట్లయితే అతిగా మాట్లాడింపజేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథం 10:19. విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. గట్టిగా ఆమెను చెప్తాం. మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ లాస్ట్ డేస్ లో దేవుని ప్రజల జీవితాల్లో ఎక్కడ అతిగా మాట్లాడింపజేస్తాయో అక్కడ పాపానికి దారి తీస్తాయి. అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు పాపానికి ద్వారాలు తెరుస్తాయి. గట్టిగా ఆమె. సామెతల గ్రంథం 21:23 కూడా చదువుదాం. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకొను. గట్టిగా ఆమె చెప్తాం. నాలుకను అదుపులో లేకుండా మంత్ర విద్య ఆత్మలు అతిగా మాట్లాడింపచేసి నష్టాన్ని పాపాన్ని అలాగే అనేక రకాల శ్రమల్లోకి తీసుకెళ్తాయి. ఆమె చెప్దాం. అతిగా మాట్లాడడం ద్వారా సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదువు. ప్రేమను వృద్ధి చేయగోరువాడు జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయరామే. ఎవరి నోటి నుండైనా సరే జరిగిపోయినటువంటి సంగతులు మాటి మాటికి ఎత్తడం జరుగుతున్నట్లయితే అది కుటుంబాల్లో కానీ భార్యాభర్తల జీవితాల్లో కానీ సంఘాల్లో కానీ సేవకుల్లో కానీ విశ్వాసుల్లో కానీ జరిగిపోయిన విషయాన్ని మాటి మాటికి ఎత్తడం భేదాలు తీసుకొస్తాయి. ఆమె మంత్ర విద్య ఆత్మ అతిగా ఎలా మాట్లాడింపజేసి దాడి చేసి నష్టాన్ని కలిగిస్తాయి అంటే, జరిగిపోయిన మాటలను మాటి మాటికి మాట్లాడింపచేసి నష్టాన్ని తీసుకొస్తాయి. మిత్ర భేదాలు తీసుకొస్తాయి, కుటుంబ భేదాలు తీసుకొస్తాయి, భార్యాభర్తల భేదాలు తీసుకొస్తాయి, సంఘాల్లో సేవకులు విశ్వాసుల మధ్య భేదాలు తీసుకొస్తాయి. జరిగిపోయిన విషయాల్ని మాటికి ఎత్తకూడదు. ఆమె చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు జరిగిపోయిన విషయాల్ని మాటికి ఎత్తేలాగా మాట్లాడేలాగా విస్తారమైన మాటలు మాట్లాడింపజేసి నష్టాన్ని కలిగజేస్తాయి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండిగాడు లేని ఎడల జగడం చల్లారును. ఆమె చెప్దాం. సో మంత్ర విద్య ఆత్మలు ఎలాగంటే అతిగా మాట్లాడడం వల్ల గాసిప్ పెరిగేలాగా, వివాదాలు పెరిగేలాగా, భేదాలు పెరిగేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. అతిగా మాట్లాడడం వినడానికి శత్రువు లాంటిది. గట్టిగా ఆమె చెప్పాలి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. వెనక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయలుపరచుడని బయలుపరిచి సిగ్గునందును. ఆమె చెప్తాం. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే అతిగా మాట్లాడింపజేస్తాయో వారి ఇతరులు చెప్పే మాటలు వినిపించుకోరు. ముందు వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నారనే విషయాన్ని వినిపించుకోకుండా చేసేవి ఈ అతిగా మాట్లాడింపజేసి నష్టాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఇవన్నీ. ఆమె చెప్తాం. ఇది వినడానికి శత్రువు. అవతల వారు చెబుతున్న మాటలను విననేవో. చాలా సార్లు మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు మన మాటలకు అడ్డుపడి త్వరగా పడి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వారి దగ్గర విచ్ క్రాఫ్ట్ ఆత్మ ఏలుబడి చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే మనం చెబుతున్న మాటలు పూర్తిగా వినకుండా, అవతల వ్యక్తులు చెబుతున్న మాటలు పూర్తిగా వినకుండా ఆ మాటల మధ్యలో కల్పించుకుని మాట్లాడే విధంగా జరుగుతున్నట్లయితే వాళ్ళు మంత్ర విద్య ఆత్మల చేత అతిగా మాట్లాడింపజేసి నష్టాన్ని కలిగించేటటువంటి విభేదాలు కలిగించే వారుగా ఉన్నారని అర్థం.
ఇలాంటి సందర్భాలు మన జీవితాల్లో చాలా సార్లు మనం చూసి ఉంటాం. మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తులు మనం మాట్లాడనివ్వకుండా మన మాటకు అడ్డు తగులుతూ ఉంటారు. ఆమె చెప్తాం. మనం ఏదైతే చెప్దాం అనుకున్నామో ఆ మాటను పూర్తి చేయనివ్వకుండా, మనం ఏదైతే మాట్లాడాలనుకున్నామో ఆ మాటను చెప్పనివ్వకుండా, ఎవరైతే ఆ మాటకి అడ్డు తగిలి ఆ మధ్యలో వాదిస్తూ ఉంటారో లేదా ఆ మాటకి అడ్డు తగులుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతున్న వాళ్ళు. ఆమె చెప్దాం. వారి ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని కూడా వినిపించుకోరు, మాటకు అడ్డు తగులుతూ ఉంటారు. ఇవి మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి అతిగా మాట్లాడే వారిలో ఉండేటటువంటి స్వభావాలు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అతిగా మాట్లాడుకోవడం ఎక్కువగా గొప్పలు చెప్పుకోవడానికి దారి తీస్తాయి. మంత్ర విద్య ఆత్మలు అతిగా మాట్లాడేలా చేసేవి ఎందుకో తెలుసా? గొప్పలు చెప్పుకోవడానికి దారి తీసేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. తన పొరుగు వానితో ఇచ్చుకుమలాడువాడు వాని పట్టుకొనుటకు వల వేయవాడు. గట్టిగా ఆమె చెప్దాం. తన పొరుగు వానితో ఇచ్చుకుమలాడువాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, అతిగా మాట్లాడే వ్యక్తి, మంత్ర విద్య ఆత్మల ద్వారా అతిగా మాట్లాడే వ్యక్తి ముఖస్థుతి కోసం అలా మాట్లాడతారు. గట్టిగా ఆమె చెప్తాం. అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మలు ముఖస్థుతి కోసం దారి తీస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం కూడా చదువుదాం. ఏ కష్టం చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ఆమె గట్టిగా ఆమె చెప్తాం. అతిగా మాట్లాడేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు తరచుగా మనిషి జీవితాన్ని ఖాళీ చేస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. అతిగా మాట్లాడే వాళ్ళు ఖాళీ చేయబడతారు. వారు అన్ని విషయాల్లో ఖాళీ చేయబడతారు. పేదరికంగా ఉండడానికి, దారిద్ర్యాన్ని అనుభవించడానికి ఒట్టి మాటలు ఎక్కువ ఉపయోగపడతాయి. మంత్ర విద్య ఆత్మల చేత అతిగా మాట్లాడింపజేసి మాట్లాడడం వల్ల లేమిలోకి వెళ్లాల్సి వస్తుంది. ఖాళీ అయిపోయిన జీవితం కనబడుతుంది. ఆమె చెప్దాం. అతిగా మాట్లాడడం వల్ల చాలా మంది జీవితాలు ఈ మంత్ర విద్య ఆత్మలు అసభ్య పదజాలను ఉపయోగించేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. అలాగే ఒక మాట మనం చూడొచ్చు. హల్లెలూయా. అతిగా ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా ఎవరైతే అతిగా మాట్లాడతారో అతిగా మాట్లాడే వాళ్ళ ద్వారా సాధారణంగా నాశనాన్ని కలిగించడం జరుగుతుంది. ఎక్కువగా మాట్లాడే వాళ్ళ దగ్గర ఆ మాటల ద్వారా నాశనం కలిగింపజేస్తాయి మంత్ర విద్య ఆత్మ. గట్టిగా ఆమె చెప్పాలి. బైబిల్ అతిగా మాట్లాడకూడదని హెచ్చరిస్తుంది. ఆమె బైబిల్ దేవుని ప్రజలైనటువంటి వారు ఎవరైనా సరే అతిగా మాట్లాడకూడదు. ఆమె చెప్పడం. కొంతమందిలో ఈ స్పిరిట్, ఈ విచ్ క్రాఫ్ట్ ఆత్మలు, ఈ మంత్ర విద్య ఆత్మలు ఓవర్ టాకింగ్ అంటే ఎంత అంటే అసలు వాళ్ళని అదుపు చేయలేము మనం. ఆమె చెప్తాం. మాట్లాడుతూనే వాళ్ళకి మాట్లాడకపోతే పొద్దుపోదు. ఆమె చెప్తాం. కానీ అటువంటి వారి మాటలు విచ్ క్రాఫ్ట్ ఆత్మల చేత ఆవరించబడి నష్టానికి దారి తీస్తాయి, దోషాలు తీసుకొస్తాయి, పాపాన్ని తీసుకొస్తాయి. బైబిల్ ఏమని చెబుతుంది? అతిగా మాట్లాడించే వారిని హెచ్చరిస్తుంది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. అంటే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదో ఒక దోషంలో పడిపోతాం అనేది జరిగింది. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు అతిగా మాట్లాడింపజేసి అలాంటి దోషాన్ని వచ్చేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్పడం. ఎవరైతే తెలివైన వ్యక్తి, వివేకవంతుడైన వ్యక్తి తన పెదవులను అదుపులో ఉంచుకోవాలని బైబిల్ చెప్తుంది. తెలివైన వాళ్ళు, దేవుని యొక్క వివేకం కలిగిన వాళ్ళు మాత్రమే వారి పెదవులను ఏం చేస్తారు? అదుపులో ఉంచుకుంటారు. మంత్ర విద్య ఆత్మలు వారి పెదవులను అదుపులో ఉంచుకునేలా చేయవు, అతిగా మాట్లాడేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే అతిగా మాట్లాడింపజేసి మంత్ర విద్య ఆత్మలు చాలా మందిని అతిగా మాట్లాడించడం ద్వారా పాపాలకి మరియు ఇబ్బందులకి దారి తీసేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. ఆ మాటలు ఎందుకంటే వారి అతిగా మాట్లాడే మాటలు పాపానికి ఇబ్బందులకు దారి తీస్తాయి. కాబట్టి మనం ఎక్కువగా ఎవరితో మాట్లాడడం పెట్టుకోకూడదు. ఆమె చెప్దాం. అది ఎలాంటి భయంకరమైన పరిస్థితిని తీసుకొస్తుందో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ తర్వాత. అందుకనే బైబిల్ ఏమంటుందంటే, హల్లెలూయా, మన వినే ప్రాముఖ్యతను తగ్గించేస్తాయి అతిగా మాట్లాడడం. ఎదుటి వ్యక్తి మాటలు విననివి మంత్ర విద్య ఆత్మలు అతిగా మాట్లాడింపచేసేవారు. గట్టిగా ఆమె చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 28 చదువుదాం. ఒకడు 3 నెలలను మౌనంగా ఉండి జ్ఞాని అని ఎంచబడను, అటివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడను. ఆమె ఒకవేళ మనం మాట్లాడకపోతే ఈ లోకం ఏమంటదంటే మోగోళ్ళు అంటారు, లేదంటే మూడోళ్ళు అంటారు. గట్టిగా ఆమె చెప్పాలి. అలా అనిపించుకున్నా పర్వాలేదు, మాట్లాడి నష్టం తెచ్చుకోవడం కంటే. గట్టిగా ఆమె చెప్పాలి. మనం ఏం మాట్లాడుకోకపోవడం వల్ల వీళ్ళు ఏం మాట్లాడారని ఒక మాటతో పోతుంది. అవునా?
అంతేగాని మాట్లాడడం వల్ల ఎన్ని మాట్లాడారా వీళ్ళు అనే నష్టాన్ని తీసుకురాకూడదు కదా. గట్టిగా ఆమె చెప్పాలి. మంత్రమిచ్చే ఆత్మలు అలాంటి పరిస్థితికి దిగజారేలా చేస్తారు. ఆమె చెప్పాలి. మొగోళ్ళు అని అనిపించుకోవడం, మూడోళ్ళు అనిపించుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఒక మాట కూడా అక్కడ చెడు రాదు కాబట్టి. మాట్లాడి చెడు పాపాన్ని రేకెత్తించే మాటలు మాట్లాడడం కంటే మౌనం ఉండడం దేవుడి దృష్టిలో క్షేమం. మంత్రి విద్య ఆత్మలు అంతగా మానవ జీవితాన్ని పతనాన్ని నడిపిస్తాయి. గట్టిగా ఆమె చెప్పాం. అందుకనే మూర్ఖుడైనా మౌనంగా ఉంటే జ్ఞాని అనిపించుకుంటాడని చెప్తుంది బైబిల్. ఆమె చెప్పాలి. హల్లెలూయా. అతడి పెదవులు మూసుకుంటే అతన్ని వివేకి అంటారంట. ఆ మూర్ఖుడైనటువంటి వారిని మంత్ర విద్య ఆత్మల చేత. గట్టిగా ఆమె మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు మౌనంగా ఉండరు. ఇప్పుడు వారి జీవితాల్లో చెడు మాటలు వస్తానే ఉంటాయి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం కూడా చదువు. తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొను. తన నోరు కాచుకొని వాడు తను కాపాడుకొను. ఊరుకొనక మాట్లాడువాడు ఊరుకొనక నాశనం తెచ్చుకొను. నాశనం తెచ్చుకుని. గట్టిగా ఆమె చెప్పాలి. నోరును కాపాడుకునే వాడే ప్రాణాన్ని దక్కించుకుంటారు. మంత్రి విద్య ఆత్మలు నోరుని కాపాడుకునేలా చేయవు, ప్రాణాన్ని దక్కించుకునేలా చేయవు. గట్టిగా ఆమె చెప్తాం. బాగా నోరు తెరిచే వారికి నాశనం తప్పదు అంటున్నాడు. మాట్లాడే వ్యక్తికి నాశనం తప్పదు. మంత్రి విద్య ఆత్మలు విచ్చలవిడిగా మాట్లాడేలా చేస్తాయి, నాశనానికి నడిపిస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. దేవుని ప్రజల జీవితాల్లో విస్తారంగా మాట్లాడే మాటలు ఉండకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. అలా మాట్లాడే వాళ్ళతో కూడా మనం సహవాసం చేయకూడదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదువు. ఇవన్నీ సొలొమోను అనుభవాలు. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నం పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. పెక్కు మాటలు పలికిన మాట్లాడిన వాడు ఏమవుతాడంట? బుద్ధిహీనుడు అవుతాడంట. ఇక్కడ చూడండి, దేవుడు చెబుతున్న మాటలు ఆమె చెప్తాం. ఈరోజు అనేక మందికి అనేక రకాల చింతలు ఆలోచన వల్ల కళలు వస్తూ ఉంటాయి. గట్టిగా ఆమె చెప్పాలి. అలాగే మాటలు ఎక్కువైతే తెలివి తక్కువ వాడికి అంతంగా మాట్లాడబడుతుంది. ఆమె మంత్రి విద్య ఆత్మలు మాటలు ఎక్కువయ్యేలా చేసి తెలివి తక్కువతనాన్ని, బుద్ధి లేనితనాన్ని ఆ వ్యక్తుల్లోకి తీసుకొస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. బుద్ధి లేని వాళ్ళగా మాట్లాడుతున్నాం అనే మాట వరకు వెళ్ళాల్సి వస్తుంది. గట్టిగా ఆమె చెప్పాలి. కాబట్టి ఎన్నడూ మన నోటిని అదుపులో ఉంచుకోవడం మంచిది. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పాలి. అలాగే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. కలగబోనది ఏదో మనుషులు ఎరుగక ఉండినను. పలకబోనది ఏదో మనుషుడు ఎరుగుకోండినను. బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు. అంటే ఏమి జరుగుతుందో మనుషులకు తెలియదు, అయినా మాట్లాడతారు. అవునా కదా? ఏం జరుగుతుందో మనుషులకు తెలియకపోయినా ఈ తెలివి తక్కువ వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు? వాగుతా ఉంటారు. ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు వాగుతూ ఉంటారు. ఇళ్లలో మనం ఇలాంటి వాళ్ళని చూడవచ్చు. ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకళ్ళు ఇలా మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు వాగుతూనే ఉంటారు. వాగడానికి మనుషులు కావాలి. వాళ్ళు గట్టిగా ఏమని చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వారితో. హల్లెలూయా. సో ఏం జరుగుతుందో తెలియకపోయినా వాగడం అనేది చాలా డేంజర్. మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఈ విధంగా ఏం జరుగుతుందో తెలియకపోయినా వాగుతూ ఉంటారు అనేక రకాలుగా. యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం చదువు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును. మాట్లాడుటకు నిదానించువాడును. కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. వినడం అంటే ఏం వినడానికి? దేవుని వాక్యాన్ని వినడానికి మనం వేగిరపడాలి. మంత్రి విద్య ఆత్మలు దేవుని వాక్యం వినడానికి వేగిరపడేలా చేయో లోక మాటలు, పాపపు మాటలు, సాతాను మాటలు, మనుషుల మాటలు వినడానికి వేగిరపడేలా చేస్తాయి. ఈరోజు మనం ఏ మాటలు వినడానికి ఎక్కువగా వేగిరపడుతున్నాం? మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి. మనం నిజంగా దేవుడి మాటలు వినడానికి వేగిరపడుతున్నామా, లేదా సాతాను మాటలు వినడానికి వేగిరపడుతున్నామా, లోకంలో ఉన్న మాటలు వినడానికి వేగిరపడుతున్నామా, లేకపోతే మనుషుల దగ్గర నుంచి వచ్చి ఆ మాటలు ఈ మాటలు వినడానికి వేగిరపడుతున్నామో మనకి మనంగా స్వపరిశీలన చేసుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళైతే దేవుని మాటలు వినడానికి వేగిరపడతారు, దేవుని వాక్యం వినడానికి వేగిరపడతారు,
దేవుడి దగ్గర నుంచి వచ్చే స్వరం వినడానికి వేగిరపడతారు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు దేవుడి మాటలు వినడానికి వేగిరపడరు. ఇంతకు ముందు చెప్పినట్లుగా లోకంలో ఉన్న మాటలు ఇప్పుడు చూడండి, ఈ లాస్ట్ డేస్ లో, ఈ చివరి అంత్య దినాల్లో మంత్ర విద్య ఆత్మలు ఎలా ఎక్కువ మంది చెవులను ఎలా వినేలా చేస్తున్నాయి తెలుసా? సెల్ ఫోన్ల ద్వారా, టీవీల ద్వారా, సినిమాల ద్వారా, సీరియల్స్ ద్వారా, అనేక రకాలుగా వినకూడనటువంటి రాక్ మ్యూజిక్స్ అట్లాంటివి, హల్లెలూయా, ఇంకా రకరకాలుగా ఏవైతే మన చెవిని వినబడకూడదో అవన్నీ వినబడేలా చేస్తున్నాయి. గట్టిగా ఆమె చెప్తాం. మనం వినేవన్నీ కూడా దైవ చిత్తానుసారమైనవి ఉన్నాయా చెప్పాలి. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళ చెవులు దేవుని మాటలు వినడానికి వేగిరపడవు. లోకంలో ఉన్నటువంటి వాటిని వినడానికి వేగిరపడతాయి. ఏది వింటుందో అది మన హృదయంలోకి వెళ్ళి చొరబడతాం. గట్టిగా ఆమె గట్టిగా ఆమె అవి లోపలికి వెళ్ళి కుదురుగా ఉండవు. మంచి మాటలు అయితే మన హృదయాన్ని ఏం చేస్తాయంటే భద్రపరుస్తాయి, మనల్ని భద్రపరుస్తాయి. ఆమె చెప్దాం. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా చెడు మాటలు విన్నప్పుడు, పాపపు మాటలు విన్నప్పుడు, వినకూడని మాటలు విన్నప్పుడు హృదయం కలుషితం అవుతుంది, అంతరంగం కలుషితం అవుతుంది. అంతరంగం హృదయం కలుషితమైందంటే నోటి నుండి వచ్చే మాటలు ఏమవుతాయి? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మనం వినేది ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఆమె వినకూడనటువంటి మాటలు మన చెవిన పడకుండా చాలా భద్రంగా ఉండాలి. గట్టిగా ఆమె పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వధించిన తర్వాత ఎలా రాసేవాళ్ళో తెలుసా? గట్టిగా ఆమె చెప్తాం. ఇప్పుడు మనకు కూడా ఆ యేసు రక్తం మన చెవులకు, మన కనులకు, మన హృదయానికి, మన ప్రతి శరీర అరికాల మీద నెలనెత్తే వరకు యేసుక్రీస్తు రక్తం ప్రోక్షించబడాలి. హల్లెలూయా. అప్పుడు మన చెవులు వినకూడని వాటిని వినకుండా, చూడకూడని వాటిని కళ్ళు చూడకుండా, మాట్లాడకూడనివి మన నోటి నుండి మాట్లాడకుండా ఆ యేసు రక్తం ద్వారా మనం శుద్ధీకరించబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అందుకనే వినే వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే, మాట్లాడే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. మంత్ర విద్య ఆత్మల చేత, హల్లెలూయా, ఈ వినే ఆత్మలు ఏవి వినకూడదో మంత్ర విద్య ఆత్మలు దేవుని వాక్యాన్ని విననీయకుండా చేస్తాయి. ఆమె దేవుని వాక్యాన్ని విననీయకుండా అనేక రకాలుగా మానవ జీవితాన్ని బంధిస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. అందుకని యాకోబు భక్తుడు అంటున్నాడు, మీరు వినడానికి వేగిరపడాలి. దేవుని వాక్యం మనం వినడానికి వేగిరపడాలి. దేవుని మాటలు మనం వినడానికి వేగిరపడాలి. పాపపు మాటలు కాదు. గట్టిగా ఆమె చెప్తాం. ఎక్కడో గొడవ జరుగుతూ ఉంటది, ఆ గొడవల గురించి వినాలనిపిస్తుంది కొంతమందికి. మంత్ర విద్య ఆత్మలు ఆవరించబడి ఉన్నాయి అక్కడ. ఆమె చెప్తాం. ఎక్కడో దుర్మార్గమైన మాటలు, వినకూడని మాటలు వినడానికి వెళ్తారు కొంతమంది. అవన్నీ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు. గట్టిగా ఆమె చెప్తాం. అలాగే మాట్లాడడానికి ఎలా ఉండాలంటున్నాడు? మనల్ని వేగిరపడాలా, నిదానించాలి. చెప్పాలి గట్టిగా. నిదానంగా మనం మాట్లాడాలి. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ రోజుల్లో నిదానంగా మాట్లాడే స్వభావాలు ఉన్నాయా? మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళ జీవితాల్లో నిదానమే ఉండదు. గట్టిగా ఆమె చెప్పాం. వారు మాట్లాడే మాటల ద్వారా ఎంతో భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. గట్టిగా ఆమె చెప్పాం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాలు. నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని మీలో అనేక బోధకులు కాకుండా అనేక విషయంలో మనం అందరూ తప్పిపోతున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అటివాడు లోకం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిపుదము కదా. ఓడలను చూడుడి అవి ఎంతో గొప్పవై. ఓడలను కూడా చూడు, అవి ఎంతో గొప్పవై. పెనుగాలికి కొట్టుకుని పోబడినను. ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమై బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్ని మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును. అది నరకం చేత చిచ్చుపెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును.
సాధు ఆయన గాని ఏ నరుడు ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, తొందరపాటుతో ఎవరి మీదను నేరం మోపకూడదు, నాలుకను వశపరుచుకున్నలో ముఖ్యమైన విషయాలు ఇక్కడ యాకోబు చెబుతున్నాడు. హల్లెలూయా. చెడు మాటలు ఎంత బలంగా వ్యక్తుల జీవితాల్లో దాడి చేస్తాయనే విషయాన్ని ఇక్కడ యాకోబు భక్తుడు చెబుతున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఏ మాటలు కూడా తొందరపడి మాట్లాడే విధంగా ఉండకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాటలన్నిటినీ కూడా దేవుడు, మన మాటలన్నిటిని కూడా మనం చూసినట్లయితే మంత్రవిద్య ఆత్మల చేత ఆవరించబడిన వారి మాటలు ఎలా ఉంటాయంటే, హల్లెలూయా, ఈ నాలుగుని అదుపులో ఉంచుకోనివ్వకు, ఏది పడితే అది మాట్లాడడం, ఏది పడితే అది అనేయడం, కానరాని మాటలు, వాటి వల్ల నష్టాలే, జీవితాల్లో కష్టాలే. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పాలి. యాకోబు భక్తుడైతే ఒక వ్యక్తికి ఉన్న అవయవాలన్నిటిలోకి నాలుకను అదుపు చేయడం ఎక్కువ కష్టం అంటున్నాడు. అన్నిటికీ చిచ్చు పెట్టేది ఏంటంటే నోటి నుండి వచ్చే మాట. ఆమె చెప్పాలి. హల్లెలూయా. తన నాలుగుపై అదుపు సంపాదించిన వాడు పరిపక్వం చెందిన వ్యక్తి. హల్లెలూయా. దేవుడు తనకిచ్చిన పనికి చక్కగా సరిపోయిన వాడు. హల్లెలూయా. అతడు ఏ లోపం లేనివాడు. ఆమె చెప్పాలి. ఈ మంత్రి విద్య ఆత్మలు లోపంతో ఉన్న మాటలు పలికేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. తొట్టు పడేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. తొందరపడి మాట్లాడేలా చేస్తాయి. ఆమె చెప్పాం. ఎదురు దెబ్బ తగిలి ముందుకు తోలనాడితే ఎలా ఉంటుందో, మాట వదిలితే కూడా అలాగే ఉంటది చెడు మాట. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే ప్రతి మాట విషయంలో. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, చిన్న చిన్న అనకూడని మాటలు కూడా పెద్ద పెద్ద ఉపద్రవాలు తీసుకొచ్చి పెడతాయి కుటుంబాల్లో. మంత్ర విద్య ఆత్మలు అలా నడిపిస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. మన అవయవ భాగాల్లో ఏ ఇతర అవయవ భాగాల కన్నా నాలుకకు ఎక్కువ మంచి గాని చెడు గాని చేసే నిర్మించగలదు, పడగొట్టగలదు నాలుక. గట్టిగా ఆమె చెప్పాలి. కోలద్రోయగలదు. హల్లెలూయా. అలాగే సృష్టించగలదు, ధ్వంసం చేయగలదు. ఆమె చెప్పాలి. గట్టిగా ఆమె చెప్పాలి. జీవమిచ్చే వృక్షంగాను ఉండగలదు మన నాలుక, అలాగే పాము కూరల్లాగా పనిచేయగలదు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. హతమార్చే కత్తిలాగా కూడా ఉండగలదు. ఏది? గట్టిగా ఆమె చెప్పాలి. హతమార్చే కత్తిలా ఉండగలదు. ఆమె చెప్పాలి. పాము కూరల్లా ఉండగలదు అన్న మాటలు కూడా చూద్దాం. కీర్తన 140వ కీర్తన 3వ వచనం. 143. 143. పాము నాలుక వలె వారు తమ నాలుగులు వాడి చేదురు, వారి పెదవుల క్రింద. సో పాము నాలుగులు ఉన్నాయని కూడా ఇక్కడ దేవుడు మాట్లాడతాడు. 140వ కీర్తనలో 3. అంటే పాము నాలుగుల్లో ఏముంటది? విషం. అంటే మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన మాటలు విషపూరితమైనవి. గట్టిగా ఆమె చెప్పాలి. ఇంకా ఈ నాలుక హతమార్చే కత్తి లాంటివి. మా నాలుగు నుంచి వచ్చే మాట్లాడంటివి హతమార్చే కత్తి లాంటివి. 57వ కీర్తన 4వ వచనంలో చదువు. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, మధ్య నేను పండుకొనుచున్నాను. వారి దంతములు సోలములు, వారి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి అంటున్నాడు. ఆమె దావీదు ఏమంటున్నాడు? వాళ్ళ నాలుక ఎలాంటిదంట? వాడిగల కత్తి. అంటే ఎదుటి వ్యక్తుల్ని ఈ మంత్రి విద్య ఆత్మల లాంటి మాటలు కత్తితో పొడిచినట్టు ఉంటాయి. కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయి అంతలో. ఆమె చెప్పాలి. వ్యాధి నయం చేసే మందులాగా కూడా ఈ నాలుగు ఉండగలదు. ఒక వ్యాధిని నయం చేయగలిగిన మందులాగా కూడా ఉండగలదు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 12:18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుకలు ఆరోగ్యదాయకం. ఆమె చెప్దాం. అంటే నాలుకతో కత్తితో పొడిచినటువంటి మాటలు ఉన్నాయి, ఆరోగ్యాన్ని కలిగించే మాటలు ఉన్నాయి. మంత్ర విద్య ఆత్మల చేత మాట్లాడే వాళ్ళు కత్తిపోటు వంటి మాటలు మాట్లాడతారు. యోబు స్నేహితులు యోబుతో మాట్లాడిన మాటలు అలాంటివే. గాయాన్ని నయం చేసే మాటలు మాట్లాడలేదు వాళ్ళు, గాయాన్ని రేకెత్తించే మాటలు మాట్లాడారు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. దుర్మార్గతను, కష్టాన్ని తెచ్చిపెట్టగలదు ఈ నాలుక. ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన నాలుక ద్వారా వచ్చే మాటలు దుర్మార్గాన్ని తీసుకురాగలదు, కష్టాన్ని కూడా తీసుకొచ్చి పెట్టగలదు. కీర్తనలు
10వ కీర్తన 7వ వచనంలో చదవండి. చదువుదాం. కీర్తనలు 10:7. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుగు క్రింద చేటును పాపమును ఉన్నవి. గట్టిగా ఆమెంచడం. మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి నాలుగుల దగ్గర నుంచి వచ్చే మాటల్లో శాపం ఉంటది, ఆశీర్వాదం పలకరు. కపటంతో కూడిన మాటలు మాట్లాడతారు, వంచంతో కూడిన మోసపూరితమైన మాటలు మాట్లాడతారు. వారి నాలుగు కిందే చేటు పాపము ఉంటాయి. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన నాలుగు. లేకపోతే ఈ నాలుగు న్యాయాన్ని, నీతి, నిజాయితీని ప్రోత్సహించగలదు. 37వ కీర్తన 30వ వచనం. మన నాలుగుకున్న శక్తి ఇక్కడ చెప్పబడుతుంది. నీతిమంతుల నోరు జ్ఞానముల గురించి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. నీతిమంతుల నాలుక, మంత్ర విద్య ఆత్మల నాలుగు కాదు. 51వ కీర్తనలో 14వ వచనం కూడా చదువుదాం. దేవా నా రక్షణకర్త దేవా రక్తాపరాధమును నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయను. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన నాలుగులు దేవుని స్తుతించనేవో, నీతిగా బ్రతకనేవో, నీతిగా మాట్లాడనేవో. గట్టిగా ఆమెను చెప్పాలి. అదుపు లేని నాలుగుని గురించి యాకోబు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నాలుగు యొక్క సహజ స్వభావం గురించి ఇది చెబుతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పాలి. నాలుగు అంటే మాట్లాడే శక్తి గలది, మనసులో హృదయంలో ఉన్నదాన్ని ఇతరులకు చెప్పగల సామర్థ్యం ఉన్న అవయవం ఏంటంటే నాలుగు. గట్టిగా ఆమెను చెప్పాలి. హల్లెలూయా. అలాగే మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన నాలుగులు గొప్ప వినాశనాన్ని తీసుకొస్తాయి. గట్టిగా ఆమెను చెప్పాలి. 52వ కీర్తన 2వ వచనం. మోసము చేయవాడా వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయను ఉద్దేశించిన ఆమెను చెప్తాం. వాడిగల ఎలా ఉంది? వాడిగల మంగళ కత్తితో పోల్చాడు నాలుకని. గట్టిగా ఆమెను చెప్తాం. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన నాలుగులు వాడిగల మంగళ కత్తి వలె ఇతరులను ఏం చేస్తాయి? అవి నాశనానికి నడిపిస్తాయి మాటల ద్వారా. ఆమె అతిగా మాట్లాడింప చేసే శక్తి నాలుగులో ఇంత నాశనాన్ని తీసుకొస్తుంది. ఆమెను చెప్దాం. దాని నుండి ఎగిరిపడే ఒక్క నిప్పురవ చాలంట. నాలుగు నుండి వచ్చి ఒక్క చిన్న నిప్పురవ లాంటి మాట చాలు ఇంటిని తగలెట్టడానికి, జీవితాలను తగలబెట్టడానికి, కుటుంబాలు తగలబెట్టడానికి. గట్టిగా ఆమెను చెప్పాలి. అనేక మందిని తగలబెట్టగలిగే మాటలు ఉన్నాయి, మానవ నోటి నుంచి వచ్చే మాటలు. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించడం. నాలుగు అనేది ఇదంతా ఒక ప్రపంచం అయితే మన నాలుగు ఒక ప్రపంచం. గట్టిగా ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఈ నాలుగు ప్రపంచం దుర్మార్గమైంది. ఎలాంటిది? దుర్మార్గమైంది. ఆమెను చెప్తాం. కీర్తనలు 58వ కీర్తన 3వ వచనం చదువు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోదురు. ఆమె నాలుక ఎలాంటిది? ఎప్పటి నుంచి చెడ్డదంటది? చిన్నప్పటి నుంచే. ఆమెను చెప్దాం. కోరికలతో పాపాలతో మండి కొడుతూ ఉండేలా చేసే నాలుక. ఆమెను చెప్పాలి. ఆ మంటలు నరకం నుంచి వచ్చాయి. అబద్ధాలు, మోసం, మాటలు, కొండలు చెప్పడం, దేవుని దూషించడం. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన నాలుగులు శాపవచనాలు పలకడం సాతానే మనుషులకి నేర్పించాడు ఇవన్నీ. గట్టిగా ఆమెను చెప్దాం. జీవితాలను నాశనం చేసే మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు. ఆమెను చెప్దాం. హల్లెలూయా. తన నాలుగును అన్ని వేళల సంపూర్ణంగా అదుపు చేసుకోగలిగిన మనిషి యేసుక్రీస్తు తప్పించి ఆమె మానవ చరిత్ర అంతట్లో ఎవరైనా ఉన్నారా? లేదు. ఆమెను చెప్దాం. అబ్రహాం అలా చేయగలిగాడా? చేయలేదు. గట్టిగా ఆమెను చెప్దాం. మోషే అలా చేయగలిగాడా? నాలుగు నదులు పెట్టుకోగలిగాడా? చేయలేదు. ఆమెను చెప్దాం. పేతురు చేయగలిగాడా? చెప్పండి. చేయలేదు. ఆమెను చెప్పండి. పౌలు చేయగలిగాడు? ఆఖరికి చేయలేదు. గట్టిగా ఆమెను చెప్దాం. ఆఖరికి భక్తుడే అంటున్నాం. మనం అందరం మన ఆయన కూడా కలుపుకున్నాడు. ఆమె మన నాలుగును అదుపులో పెట్టుకునేందుకు మనం ప్రయత్నించాలి. గట్టిగా ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఆ ప్రయత్నం ద్వారా మన నాలుగును దేవుని చిత్తంలో లేని మాటలు మాట్లాడకుండా ఈ మంత్ర విద్య ఆత్మల సంభాషణలకి వాటి సంభాషణ మన జీవితంలో రాకుండా మన నాలుగును మనం భద్రపరచుకోవాలి. గట్టిగా ఆమెను చెప్పాలి. హల్లెలూయా. చాలా భయంకరమైనటువంటి ఆత్మలు చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావాలు భయంకరమైన విపత్తును తీసుకొస్తాయి దేవుని ప్రజల జీవితాల్లో. ఇలాంటి భయంకరమైన మాటల చేత. గట్టిగా ఆమెను చెప్దాం. కాబట్టి మన నోటి నుండి ఏ మాటలు రాకూడదని దేవుడు కోరుకుంటున్నాడంటే మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి మాటలు రాకూడదు. గట్టిగా ఆమెను చెప్పాలి.
ఆ మాటల్లో మనం చిక్కులు పడకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. ఆ మాటలు మన నోటి నుండి రాకూడదు. దేవుని చిత్తంలో అయిన మాటలు మనం మాట్లాడకూడదు. హల్లెలూయా. దేవుని మాటలు వినడానికి అందుకే మనం వేగిరి పడే వారంగా ఉండాలి. దేవుని చిత్తంలోని మాటలు మన నోటి నుంచి రాకుండా మనం అదుపులో ఉండాలి. గట్టిగా ఆమె చెప్పాలి. మన మాటలు మనం అదుపులో పెట్టుకోగలగాలి. సంభాషణలన్నీ కూడా గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు చాలా మందిలో ఈ మంత్ర విద్య ఆత్మల చేత భయంకరమైనటువంటి మాటలు అనేకుల హృదయాల్లో దాడి చేస్తున్నాయి, జీవితాల్లో దాడి చేస్తున్నాయి. గట్టిగా ఆమె చెప్పాలి. ప్రసంగి చెప్పినట్లుగా కూడా మనం ఎక్కడా కూడా దేవుని చిత్తంలో లేని మాటలు మాట్లాడము. ఎందుకంటే సొలొమోను జీవితంలో అది అనుభవించాడు. గట్టిగా ఆమె చెప్పాలి. నాశనకరమైన విపత్తు, భయంకరమైనటువంటి జీవితాన్ని అతను చూడడం జరిగింది ఆ మాటల్లో. హల్లెలూయా. అందుకని విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని చెప్పడం జరిగింది. గట్టిగా ఆమె చెప్తాం. కాబట్టి మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు. జ్ఞానయుక్తమైన సంభాషణ మన నోటి నుంచి రావాలి. అయినా మనం అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మలకి ఎక్కడ చోటు ఇవ్వకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి మాటలు భయంకరమైన నాశనాన్ని తీసుకొస్తాయి కాబట్టి వాటిని మన జీవితాల్లో చోటు ఇవ్వకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. ఉద్రేకపూర్వకంగా మాట్లాడే ధోరణికి పేరుగాంచిన వ్యక్తిగా బైబిల్లో మనం పేతురుని చూడొచ్చు. తొందరపడి మాట్లాడే వ్యక్తిగా ఎవరిని చూడొచ్చు? పేతురు తరచుగా చూడొచ్చు. తొందరపాటుతనానికి మత్తయి సువార్త 26:33 చదువు. బైబిల్లో ఇలా తొందరపడి మాట్లాడే వ్యక్తి మత్తయి సువార్త 26:33. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను ఎప్పుడును అభ్యంతరపడనని ఏమంటున్నాడు? నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా గట్టిగా ఆమె చెప్దాం. ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు గురితో పేతురు. హల్లెలూయా. ఎవరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఏ కారణంగా అందరూ తొట్టిపడినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనని తొందరపడి మాట్లాడుతున్నాను. గట్టిగా ఆమె చెప్పాలి. ఇవి తనపై తనకు అతి నమ్మకం ఉన్న వ్యక్తి చెప్పుకునే గొప్పలు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వ్యక్తులు అతిగా ఎందుకు మాట్లాడతారంటే వారి గురించి వారు ఏం చెప్పుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి గొప్పలు చెప్పుకునే వాళ్ళ మాటల దగ్గర మనం ఉండకూడదు. గట్టిగా ఆమె చెప్తాం. మనం దేవుని మాటలు గొప్పలు చేయాలి కానీ మన మాటలను గొప్పలు చేసుకోకూడదు. అతిగా మాట్లాడే వాళ్ళలో వారి గొప్పలు వారి జీవితాల్లో చెప్పుకుంటూ ఉంటారు. ఆమె చెప్తాం. ఇక్కడ చూడండి, ఆయనని ఎరగనని తన చేత అనిపించే విషమ పరీక్షను జయించేంతగా తాను యేసును ప్రేమిస్తున్నానని పేతురు అనుకుని ఉంటున్నాడు. ఇక్కడ అందరూ మిగతా శిష్యుల కంటే నేనే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. తనలోని పాపం బలహీనతల విషయం అతనికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. వీటన్నిటి కలయిక అతన్ని అలా మాట్లాడేలా చేసింది. గట్టిగా ఆమె చెప్పాలి. పాపం బలహీనతలు ఎవరిలో ఎక్కువగా ఉంటాయో, ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వారిలో పాపం బలహీనతలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో ఎవరిలో వారే అతిగా ఎక్కువగా మాట్లాడతారు. పాపం బలహీనతలు ఎక్కువగా ఉన్న వారే అతిగా ఎక్కువగా మాట్లాడతారు. 1 కొరింథీ పత్రిక 10:12 చదువు. 10:12. తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవాలని గట్టిగా ఆమె చెప్దాం. మనం పడిపోకుండా అన్ని విషయాల్లో జీవితంలో మాటల్లో కూడా పడిపోకూడదు. ఆమె అతిగా మాట్లాడితే పడిపోవడమే. మంత్ర విద్య ఆత్మలు అతిగా ఎందుకు మాట్లాడింపజేస్తాయి? పడిపోవడానికి మాట్లాడింపజేస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. అందుకని ఏమంటున్నాడు? హల్లెలూయా. పేతురు తన గురించి తనకు తెలియకపోవడం, తన స్వభావంపై తన బలంపై నమ్మకం పెట్టుకోవడం పతనానికి దారి తీస్తుందని తెలుసుకోలేకపోయాడు. ఆమె చెప్దాం. ఈ మంత్ర విద్య ఆత్మలో ఎవరిలో అయితే వారి మీద వారికి ఎక్కువగా నమ్మకాలు పెట్టుకుంటారో, అలాగే వారిలో వారి స్వభావంపై వారి బలాల మీద నమ్మకం పెట్టుకుంటారో వారి మాటలన్నీ పతనానికి దారి తీస్తారు. గట్టిగా పేతురు మాట నిలబెట్టుకున్నాడా? యేసు ప్రభుతో మాట్లాడిన మాట నిలబెట్టుకున్నాడా? అతిగా మాట్లాడే ఏ మాటలు నిలబడవు. గట్టిగా ఆమె చెప్పాం. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన మాటలు భయంకరమైన పరిస్థితిని తీసుకొస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. కాబట్టి అతిగా మాట్లాడే మాటలు మన జీవితాల్లో ఉండకూడదు. దేవుని బిడ్డల జీవితాల్లో అసలు మాటలు అతిగా మాట్లాడే మాటలు ఉండకూడదు. గట్టిగా ఆమె చెప్తాం. లేవియా కాండం 19:16 చదువు. నీ ప్రజలలో కొండెమలాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. గట్టిగా ఆమె చెప్పండి. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? హల్లెలూయా.
నీ ప్రజల్లో ఎవరు కొండగాడుగా తినకూడదు. కొంతమంది జీవితాల్లో చూడండి మంత్ర విద్య ఆత్మలు ఎలా నడిపిస్తాయంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడటమే పనిగా పెట్టుకుంటారు. అసలు ఇతరుల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడటమే, అది అబద్ధాలు. అలా చెప్పుకుంటూ బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు. వీళ్ళందరూ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి అరుగుల మీద కూర్చుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం, లేకపోతే వేరే వాళ్ళ గృహాలకి వెళ్ళి వాళ్ళ గురించి పక్కింటి గురించి వీరికి వ్యతిరేకంగా వేరే వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం, కొండాలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు చేసే పని. అతిగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి రోజు ఒక ఇల్లు చూస్ చేసుకుంటారు వీళ్ళు ఇలా మాట్లాడుకోవడానికి. ఈరోజు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, రేపు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అతిగా మాట్లాడి వారి జీవితాల్లో నాశనాలు తీసుకురావడానికి గట్టిగా ఆమె చెప్పాలి. దేవుడే చెబుతున్నాడు ఇలా మాట్లాడే వాళ్ళ జీవితాలు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అతిగా మాట్లాడే వాళ్ళ జీవితాలు. హల్లెలూయా, గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. కొండాలు చెప్పడం. కీర్తనలు 15వ కీర్తన 3వ వచనం. అటు వాడు నాలుగుతో కొండెమలాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. ఆమె మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళ మాటలు పొరుగు వారికి నిందలు మోపేలాగా కీడు చేసి ఎలా మాట్లాడతారు. ఆమె చెప్దాం. వారి మాటల్లోనే నిందలు ఉంటాయి, వారి మాటల్లోనే కీడు ఉంటుంది, వారి మాటలే అబద్ధం. గట్టిగా ఆమె చెప్దాం. దేవుడు ఈ మాటలన్నీ గమనిస్తున్నాడు అనేది ఒక భయం ఉండాలి. ఇతరుల గురించి రాంగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ మీద లేనిపోయిన అపోహలతో మాట్లాడేలాగా ఇతరులలో విభేదాలు సృష్టించి మంత్ర విద్య ఆత్మలకి ఈ రాత్రికాల శ్రమలో నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు ఏమంటున్నాడు? హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు, వారి మట్టి లోహం వంటి వారు, వారందరూ చెరుపువారు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ద్రోహమైన మాటలు, అబద్ధాలతో కూడిన మాటలు, అలా ఇంకా ఎలాంటి వారు చెరిపే మాటలు మాట్లాడతారు. జీవితాలు కట్టే మాటలు మాట్లాడరు. వీళ్ళు కుటుంబాలని చెరిపే మాటలు మాట్లాడతారు. గట్టి ఈ రాత్రి ఇటువంటి జీవితాల నుంచి, ఇటువంటి ఆత్మల క్రియల నుంచి సంపూర్ణమైన విడుదల యేసు నామములో కలుగుతుంది. ఆమేన్. ఈ ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునైనా నమ్మకుడి. నిజంగా ప్రతి సహోదరుడు తంత్రగుట్టయి తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటగా తిరుగులాడుచున్నాడు. ఆమె ప్రతి పొరుగువాడు కొండలు అబద్ధాలు చెప్పడానికి తిరుగుతున్నాడు. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు అబద్ధాలు చెప్తాకి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గట్టిగా మంచిగా తంత్రగుట్టులుగా ఉన్నారంటున్నాడు. ఆమె మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి మాట్లాడేవాళ్ళు తంత్రగుట్టులు వాళ్ళు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 22:9. కొండములు చెప్పి నరహత్య చేయవారు నీలో కాపురమున్నారు. పర్వతముల మీద భోజనం చేయవారు నీ మధ్య నివసించుచున్నారు. నీలో కామ వికార చేష్టలు జరుగుతున్నాయని చెప్పడం. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వారిలో అబద్ధాలు చెప్పేవారు మీ మధ్యలోనే నివాసం చేస్తున్నారు అంటున్నారు. మన ఇంటిలోనే అబద్ధాలు చెప్పేవారు ఉంటే మనకి ఎలా ఉంటుంది? ఆత్మలను, మంత్ర విద్య ఆత్మలు, అబద్ధాలు చెప్పే ఆత్మలు ఇళ్లలోనూ ఉండకూడదు, సంఘాల్లోనూ ఉండకూడదు, సేవకులు, విశ్వాసులు, కుటుంబాలు, సమాజాల్లోనూ ఉండకూడదు. ఎంత నాశనాన్ని తీసుకొస్తాయి. ఈ రాత్రి కాలశంలో కొండాలు చెప్పే ఆత్మలు, మంత్ర విద్య ఆత్మలు వారు అతిగా మాట్లాడింపజేసి నష్టాన్ని తీసుకొచ్చే మంత్ర విద్య ఆత్మల క్రియలు, కొండెపు ఆత్మలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. సో ఇటువంటి ఆత్మల క్రియలు రాత్రి పూర్తిగా దేవుడు నాశనం చేస్తున్నాడు. ఈ మంత్ర విద్య ఆత్మలు అతిగా మాట్లాడింపజేసి నాశనాన్ని తీసుకొచ్చి ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు వేరుతో సహా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నాశనం చేయబడుతున్నాయి. ఆమె చెప్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం తీసి చదవాలి. సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకరికి ఒకడు మాట్లాడుకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు
మాట్లాడి ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. తీర్చి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినాడలా నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినాడు. ధర్మశాస్త్రం నెరవేర్చువాడు ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు కాక వాడు అయితివి. చాలు న్యాయం విధించువాడవైతివి. ఆమె చెప్పాలి. ఏమంటున్నాడు ఆయన? ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడు. మంత్రి విద్య ఆత్మలు ఒకరికి విరోధంగా మరొకరికి మాట్లాడేలా చేస్తాయి. సహోదరులకి గొడవలు పెట్టేలా చేస్తాయి. భార్య భర్తల జీవితాల్లో గొడవలు పెట్టేలా చేస్తాయి. ఒకరికి విరోధంగా ఒకరికి మాట్లాడుకుని అత్త కోడలు తల్లి కూతురు కుమారులు బిడ్డలు తల్లి బిడ్డల మధ్యలో కూడా ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడేలాగా ఏం చేస్తాయంటే గొడవలు పెట్టేలాగా నడిపిస్తాయి. మంత్ర విద్య ఆత్మల క్రియలు గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. వాటి క్రియలు నాశనం చేయబడాలి. ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడొద్దు. అతిగా మాట్లాడింపజేసే ఆత్మలు ఇవన్నీ గట్టిగా ఆమె చెప్పాలి. సాతాని పని ఇది. ఎవరి పని? ఒకరికి విరోధంగా ఒకరు అతిగా మాట్లాడింపజేసి నష్టాన్ని తీసుకొచ్చేది ఎవరి పని? సాతాని పని. ఆమె చెప్పాలి. సాతాని పని దేవుని ప్రజలు చేయవలసిన దేవుని ప్రజల్లో ఎలాంటి పనులు చేస్తుందంటే ఎవరైనా మరొకరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే అతనికి లేదా ఆమెకు తీర్పు తీరుస్తున్నారన్నమాట. వ్యతిరేకంగా ఎవరి గురించి మాట్లాడేలా చేసినా అది తీర్పు తీర్చడమే. ఈ మంత్రి విద్య ఆత్మలు ఇలా తీర్పు తీర్చేలా మాట్లాడింపజేస్తాయి. ఆమె చెప్తాం. మనల్ని మనం ప్రేమించుకున్నట్లే ఇతరులను కూడా మనం ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. గట్టిగా ఆమె చెప్పాలి. ఇతరులకి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే వారిని ప్రేమించడం కాదది. హల్లెలూయా. ఎవరైనా అలా చేస్తే ఆ వ్యక్తి తనను తన ధర్మశాస్త్రానికి పైవాడుగా చేసుకుంటూ దాని మాటలకి ఏమి ప్రాముఖ్యత లేదన్నట్టు చేస్తున్నాడు అనమాట. ఆమె చెప్దాం. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రానికి తీర్పరి అవుతున్నాడు అనమాట. గట్టిగా ఆమె చెప్పాలి. కాబట్టి మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడి ఎవరు కూడా ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడకూడదు. అందరితో ప్రేమగా మాట్లాడాలి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. అతిగా మాట్లాడే అలవాటును ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా అతిగా మాట్లాడి నష్టాన్ని కలిగించే ఈ బలవంతుని క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడింది. దీన్ని అధిగమించాలి. ఎవరిలో ఉన్న ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా అతిగా మాట్లాడే విధానం ఉంటే దీన్ని అధిగమించాలి. గట్టిగా ఆమె చెప్పాలి. అంటే అధిగమించడానికి హల్లెలూయా మాట్లాడడం కంటే ఎక్కువగా మనం దేవుడి వాక్యాన్ని వినేవారమై ఉండాలి. అప్పుడు దాన్ని అధిగమించగలం. ఎలా అధిగమించగలుగుతామంటే దేవుని వాక్యాన్ని వినడం ద్వారా. ఆమె చెప్పాలి. మన మాటలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం మాట్లాడుతున్నామా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. గట్టిగా ఆమె చెప్తాం. మన సంభాషణను అంటే మన మాటలు ఆధిపత్యం చేసేలా మాట్లాడకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. అతిగా మాట్లాడింపజేసే మంత్రి విద్య ఆత్మల నుంచి మనం ఆ దాడి నుండి తప్పించబడాలంటే మనం ఏం మాట్లాడుతున్నామో మనం మాట్లాడే మాటల్లో ఆధిపత్యం లేకుండా ఇతరుల్ని ప్రోత్సహించే విధంగా మన మాటలు ఉండాలి. గట్టిగా ఆమె చెప్పాలి. ఇతరుల్ని ప్రోత్సహించడంపై మనం దృష్టి పెట్టాలి. గట్టిగా ఆమె చెప్పాలి. ఇది ఇతరులను ప్రోత్సహించే మాటలు మాట్లాడమని బైబిల్ ప్రోత్సహిస్తుంది, కానీ ఇతరులను కృంగదీయమనే మాటలో దేవుడు ఎక్కడ చెప్పట్లా. ఈ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఇతరుల్ని కృంగదీసేలా మాట్లాడింపజేస్తే అతిగా మాట్లాడింపజేస్తే ఆమె చెప్తాం. మాటలు మంచికైనా సరే చెడుకైనా సరే శక్తివంతమైన ప్రభావం చూపిస్తాయని బైబిల్ సెలవిస్తుంది. ఆమె చెప్పాలి. మనం మాట్లాడే మన నోటి నుంచి వచ్చే మాటలు మంచివైనా సరే చెడువైనా సరే చాలా శక్తివంతమైన ప్రభావం చూపిస్తాయి ఇతరుల పైన. కాబట్టి మంత్ర విద్య ఆత్మల చేత చెడు మాటలు అతిగా మాట్లాడింపజేసే మాటలు మన నోటి నుంచి రాకుండా ఇతరుల మీద ఆ ప్రభావం పడకుండా చాలా జాగ్రత్తగా మన మాటలు ఉండాలి. ఆమె చెప్పాలి. మన మాటల ద్వారా ఇతరుల జీవితాలను నిర్మించాలి, పడగొట్టకూడదు. మంత్ర విద్య ఆత్మలు అతిగా మాట్లాడింపజేసి ఇతరుల జీవితాలను పడగొట్టేలా చేస్తాయి. మనం వీటిని అధిగమించాలంటే దీన్ని జయించాలంటే అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మకి నాశనం చేయాలంటే ఇతరుల జీవితాన్ని నిర్మించే విధంగా మన జీవితాల్లో మాటలు రావాలి. ఆమె చెప్తాము. మన మాటల్ని ఏదో గొప్పగా ఆధిపత్యం చేసే విధంగా చూపించే మాట్లాడే బదులు సహాయకరమైన ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఆమె చెప్తాం. ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా అతిగా మాట్లాడింపజేసే మాటల్ని మనం ఎలా జయించాలంటే ఇతరులకి సహాయకరమైన ప్రోత్సాహకరమైన మాటలు నువ్వు 100 పలకవసరలా 2 మాటలు మాట్లాడితే చాలు. గట్టిగా ఆమె చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా అతిగా మాట్లాడింపజేసి నష్టాన్ని కలిగించి మంత్ర విద్య ఆత్మల క్రియలు మనం జయించాలంటే మనం మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. మనం మాట్లాడే ముందు మన మాటల ప్రభావాలని పరిశీలించాలి. అవి కొలవబడి ఆలోచనాత్మకంగా ఉండేలా చూసుకోవాలని బైబిల్ మనల్ని ప్రోత్సహిస్తుంది. ఆ మాటలను కూడా మనం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19లో చదువు.
సామెతల గ్రంథం 10:19. విస్తారమైన మాటల్లో దోషముండక విస్తారమైన మాటల్లో దోషం ఉండక మోసుకున్నవాడు బుద్ధిమంతుడు. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. కాబట్టి విస్తారమైన మాటలు మన నోటి నుంచి రాకుండా మన పెదవులను మనం కాపాడుకోవాలి. గట్టిగా ఆమె చెప్దాం. ఇప్పుడు కూడా ఎలా మాట్లాడాలని బైబిల్ సెలవిస్తుందంటే ఎఫెసీ పత్రిక 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. ఆమె ఎలాంటి మాటలు రాకూడదంటే మన నోటి నుండి ఇతరులకి మేలు కలిగే మాటలు రావాలి. గట్టిగా ఆమె చెప్దాం. చెడు మాటలు రాకూడదు. గట్టిగా ఆమె చెప్దాం. ఎలాంటి అనవసరమైన చెడు మాటలు అంటే ఇప్పుడు లోకంలో ఎన్ని మాటలు మాట్లాడతారా? ద్వంద్వార్థపు మాటలు, బూతులు, అనగూడన మాటలు, దుర్భాష అంటే అదే దూషించడం, శపించడం. ఈ మంత్రవిద్య ఆత్మల చేత అతిగా విస్తారంగా మాట్లాడే వాళ్ళ మాటల్లో నోటి నుంచి వచ్చే మాటలు ఇలాగే ఉంటాయి. గట్టిగా ఆమె చెప్పాలి. వినేవారికి ప్రయోజనం కలిగే విధంగా మనం చెప్పేది చేసేది ప్రతిదానికి వాళ్ళకి నేను ప్రయోజనకరమైనది చెప్పాలి అని ఉండాలి. ఆ ఉద్దేశం కలిగి మనం మాట్లాడాలి. అప్పుడే ఈ అతిగా మాట్లాడింపజేసే మంత్రవిద్య ఆత్మల క్రియలని నాశనం చేయబడతాయి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. సో దేవుడు ఏమంటున్నాడంటే ఇతరులు ఏమి చెబుతున్నారో ఫస్ట్ మనం జాగ్రత్తగా గమనించాలి. ఎదుటి వ్యక్తి మాట్లాడనివ్వకుండా మనం మాట్లాడకూడదు. అతిగా మాట్లాడింపజేసే మంత్రవిద్య ఆత్మల క్రియలను జయించాలంటే, నాశనం చేయాలంటే ఇతరులు ఏం మాట్లాడుతున్నారో ఫస్ట్ మనం గమనించాలి. గట్టిగా ఆమె చెప్పాలి. మరియు వారు మాట్లాడుతున్నప్పుడు మన సంభాషణకు అంతరాయం కలిగించడం లేదా వారికి ప్రతిస్పందనగా వెంటనే మనం మాట్లాడేసుకోవడం చేయకూడదు. అవతల వ్యక్తి మాట్లాడుతున్నారు మనతో, ఆ మాట పూర్తిగా వినాలి. ఆమె చెప్దాం. వాళ్ళు మాట్లాడక ముందే మనం తొందరపడి మాటలు మాట్లాడకూడదు. అదే అతిగా మాట్లాడింపజేసే మంత్రవిద్య ఆత్మల క్రియలు. గట్టిగా ఆమె చెప్పాలి. నువ్వు అవతల వాళ్ళ మాట పూర్తిగా వినకుండా యువతల వాళ్ళ మాట అటు వెళ్తే ఇద్దరి మాటలో అర్థం ఉండదు అక్కడ. గట్టిగా ఆమె చెప్పాలి. కాబట్టి ఇతరులు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించాలి, పరిశీలించాలి, తొందరపడి మాట్లాడకూడదు. ఈ విధంగా అతిగా మాట్లాడింపజేసే మంత్రవిద్య ఆత్మల క్రియలను మనం నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయాలి. ఆమె మన సొంత అనుభవాల్ని వెంటనే పంచుకునే బదులు ఇతరులు తమ ఆలోచనలను మరియు భావాలను పంచుకునేలా ప్రోత్సహించడానికి ప్రశ్నలు వేయాలి. మన సొంత అనుభవాలు వారి మీద రుద్దకుండా మాట్లాడి వారి యొక్క ఆలోచనలు భావాలు మనం పంచుకునేలా వారిని ప్రోత్సహించేలా మాట్లాడాలి. ఆ విధంగా అతిగా మాట్లాడించే ఆత్మల క్రియలు నాశనం చేయాలి. ఆమె చెప్పాలి. మనం మాట్లాడేటప్పుడు మన స్వరాన్ని చాలా బాగా గుర్తుంచుకోవాలి. గట్టిగా ఆమె చెప్పాలి. మన మాటల్ని ఎలా స్వీకరిస్తారనే దానిపై మన స్వరం యొక్క గణనీయమైన ప్రభావం చూపుతుంది. కాబట్టి మనం చెప్పే విధానంలో చాలా జాగ్రత్త వహించాలి. మంత్రవిద్య ఆత్మలు మన స్వరాలు కూడా అతిగా మాట్లాడింపజేసి నాశనం చేయాలని చూస్తాయి. అంటే దేవుని చిత్తంలో లేని మాటల ద్వారా గట్టిగా ఆమెంచడం. సో దేవుని చిత్తంలో లేని మాటలు కాకుండా మనం అలాంటి మాటలు మాట్లాడకుండా మన స్వరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమె చెప్తాం. మరలా చెబుతున్నాను, మంత్రవిద్య ఆత్మల ద్వారా అతిగా మాట్లాడింపజేసే నష్టాన్ని కలిగించే మంత్రవిద్య ఆత్మలకి నాశనం చేయాలంటే, మనం వాటిని జయించాలంటే మనం మాట్లాడే ముందు ఆలోచించాలి. గట్టిగా ఆమె చెప్పాలి. మాట్లాడే ముందు ఎలా ఆలోచించాలంటే అసలు మన మాటలు అవసరమా లేదా, ఇప్పుడు అవతల వ్యక్తితో మనం మాట్లాడడం అవసరమా లేదా, మన మాటలు వాళ్ళకి సహాయకరంగా ఉంటాయా లేదా అని ఒక్క క్షణం ఆలోచిస్తే సరిపోతుంది. ఆమె చెప్దాం. మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి అసలు ఇప్పుడు ఈ టైంలో నేను మాట్లాడొచ్చా, మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా, నా మాటలు వాళ్ళకి సహాయకరంగా ఉంటాయా లేదా ఈ సందర్భంలో అని ఒక్క క్షణం ఆలోచిస్తే మనం అతిగా మాట్లాడింపజేసి మంత్రవిద్య ఆత్మల క్రియలను జయించడం, నాశనం చేయడం కూడా జరుగుతుంది. ఆమె చెప్తాం. ఏది కొంతమంది ఎలా మాట్లాడతారు, ఈ మంత్రవిద్య ఆత్మల ద్వారా అతిగా మాట్లాడింపజేసే ఆ మాటలు ఎలా ఉంటాయంటే అవతల వ్యక్తికి అసలు మన మాటలు అవసరమో లేదో తెలుసుకోకుండా, సహాయమో కాదో తెలిసి ముందు మాటలు చెప్పేసాం, వాళ్ళకి ఉపయోగం ఉన్నాయో లేకపోయి వాగేసాం, ఆ తర్వాత లేనిపోయి నష్టం తెచ్చుకుంటారు. ఆమె చెప్తాం. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించి నేను ఈ టైంలో వాళ్ళతో మాట్లాడడం అవసరమా లేదా, నేను మాట్లాడడం వల్ల వాళ్ళకి సహాయం కలుగుతుందా లేదా, ఇది ఆలోచించి మనం మాట్లాడాలి. ఆమె చెప్తాం. సంబంధాలను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలి. మన మాటలు సంబంధాలని పడగొట్టగలవు, నిర్మించగలవు. మంత్రవిద్య ఆత్మల సంబంధాలు విడిపోయేలా చేస్తాయి, కుటుంబ సంబంధాలు అతిగా మాట్లాడింపజేసి. ఆమె చెప్తాం.
ఇతరులు చెప్పేది వినడం మరియు వారిపై నిజమైన ఆసక్తి చూపడం ద్వారా బలమైన సంబంధాలను నిర్మించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వచ్చు. ఆమె చెప్తాం. మంత్రి విద్య ఆత్మలు ఏం చేస్తాయంటే అతిగా మాట్లాడింపజేసి ఇతరులు చెప్పే మాటలు విననివో వాళ్ళ కుటుంబాల్లో ఉన్న సంబంధాలు, జీవితాల్లో ఉన్న సంబంధాలు తెంచేస్తాం. మనం ఏం చేయాలి? ఈ మంత్రి విద్య ఆత్మల చేత అతిగా మాట్లాడింపజేసి సంబంధాలు తెగ్గొట్టేలా చేసి ఆ బలవంతుడికి నాశనం చేయాలంటే యేసుక్రీస్తు నామంలో ఇతరులు చెప్పేది మనం వినాలి. వాళ్ళు చెప్పే మాటకి మనం విలువ ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు వాళ్ళ మన సంబంధాలు బలంగా కట్టుకోవచ్చు అనమాట ఆత్మీయంగా. ఆమె చెప్తాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలను నాశనం చేయాలంటే, జయించాలంటే దేవుడి యొక్క మార్గదర్శకత్వాన్ని వెతకాలి. అంటే దేవుడి గైడెన్స్ మనకు కావాలి, పరిశుద్ధ ఆత్మ దేవుని గైడెన్స్ మనకు కావాలి. అంటే దేవుడు మనకి మార్గం చూపించాలి అని వెతకాలి. ఆమె చెప్తాం. మన నాలుకను అదుపులో ఉంచుకోవడానికి, దేవునికి ఇష్టమైన మరియు ఇతరులకు ప్రయోజనకరమైన మాటలు మాట్లాడడానికి దేవుని యొక్క జ్ఞానం, అలాగే దేవుని యొక్క కృప కోసం ప్రార్థించాలి. ఆమె ప్రభా, ఈ అతిగా మాట్లాడింపజేసే మాటల శక్తిని జయించడానికి నీ జ్ఞానం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి. ఇతరులకి మేలుకరమైన మాటలు మాట్లాడడానికి నీ జ్ఞానం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి. అతిగా మాట్లాడింపజేసే మాటలు నా జీవితాల్లో ఉండకూడదు అని దేవుడిని అడగాలి. గట్టిగా ఆమె చెప్పాలి. కీర్తనలు 141 కీర్తన 3వ వచనం చదువు. 141. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు. చూడండి కీర్తనకారుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడో, ఇది మన ప్రార్థన అయి ఉండాలి. ప్రతిరోజు ఇది మన ప్రార్థన అయి ఉండాలి. మరలా చదువుతున్నాం చూడండి. ఆమె ఏమంటున్నాడు కీర్తనకారుడు? 141 కీర్తన 3లో యెహోవా నా నోటికి కావలి ఉంచు, నా పెదవుల ద్వారానికి కాపాడు. అంటే నా పెదవులు అనే ద్వారాన్ని కాపాడు అని అర్థం. ఆమె చెప్తాం. అంటే ప్రార్థించిన నోరే పౌరుషమైన, అజ్ఞానమైన, అపవిత్రమైన మాటలు కూడా పలకగలదని దావీదుకు తెలుసు. ప్రార్థన చేసిన నోరే పౌరుషం కలిగిన మాటలు, అపవిత్రమైన మాటలు, అజ్ఞానంతో కూడిన మాటలు పలకగలదని దావీదుకు తెలుసు. దావీదుకే కాదు, మనకి తెలియాలి. మనం ప్రార్థించిన మన నోరు కూడా పౌరుషం కలిగిన మాటలు మాట్లాడగలదు. మనం ప్రార్థించిన మన నోరుకు కూడా అజ్ఞానం కలిగిన మాటలు మాట్లాడగలదు. ప్రార్థించిన మన నోరు కూడా అపవిత్రమైన మాటలు మాట్లాడగలదు. ఇది మనకి తెలియాలి. అదుపు లేని ఆ అతిగా మాట్లాడింపజేసే మాటలను జయించాలని ఈ విషయం మనకు తెలియాలి. గడిగామని చెప్పాలి. నాలుగును అదుపు చేసుకోవడం ఎంత కష్టమో కూడా దావీదుకి తెలుసు. దావీదుకే కదా, మనకే తెలియాలి మన నాలుగును అదుపు చేసుకోవడం ఎంత కష్టం. అవునా కదా? అందువల్ల ఎవరు సహాయం కోరాడు? దేవుడు తానే తన నోటి ద్వారం దగ్గర కాపలా ఉండాలని కోరుతున్నాడు. గడిగా ఆమె చెప్తాం. అలాగే దావీదులాగా మనం కూడా నా నోటి పెదవుల ద్వారానికి మీరే కావలి ఉండాలి. ఏది పలకాలో, ఏది పలకకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో దీనికి దేవుడే కావలిగా ఉంటే మనం మాట్లాడకూడని మాట్లాడగలుగుతామా? మనం అనకూడని అనగలుగుతామా? అదిగా మాట్లాడడం వస్తుందా? ఈ ప్రార్థన రోజు మన పెదవుల నుంచి రావాలి. నా పెదవులకి నువ్వు కావలిగా ఉండయ్యా, నా నోటిని కాయి. ఆమె చెప్దాం. నా నోటికి కావలిగా ఉండు, నా పెదవులనే ద్వారాన్ని కాపాడు. అంటే నా నోటి పెదవుల ద్వారానికి నువ్వు కావాలిగా ఉంటే నేను అనకూడని మాటలు అనలేను, అదిగా మాట్లాడలేను అనేది మనకు అర్థమవుతుంది. ఆమె చెప్పండి. భక్తులు చాలా మందికి ఈ డేంజర్ టంగ్ అంటే నాలుక యొక్క ఎంత ప్రమాదకరమైందో, ఈ మంత్ర విద్య ఆత్మలు నాలుకను అతిగా మాట్లాడింపజేసి ఎంత నష్టాన్ని కష్టాన్ని తీసుకొస్తాయో వారి జీవితాలు వారు చూశారు. సొలొమోను చూశాడు. అందుకని సామెతల్లో ఆ నాలుగు గురించి, పెదవుల గురించి ఎన్నో మాటలు ఉన్నాయి. దావీదు చూశాడు. కీర్తనలో మనం చూడవచ్చు ఎన్నో మాటలు. ఈవెన్ మోషే లైఫ్లో ఉంది, మోషే జీవితంలో. భక్తుడైన యాకోబు, ఆమె మరి ఆయన చూశాడు. చాలామంది ఆ నాలుక ఎంత భయంకరమైందో కత్తితో పోల్చారు, పాముతో పోల్చారు, విషంతో పోల్చారు, పాము విషంతో. అలాగే ఎన్నో రకాలుగా ఆమె ఈ మంత్ర విద్య అతిగా మాట్లాడింపజేసి ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలను మనం పూర్తిగా ఏం చేయాలంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తము, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయాలి. గట్టిగా ఆమె చెప్పాలి. కావలి కాసే దేవుడి కాపుదల, జ్ఞానం, కృప మనం అడగాలి. ఆమె చెప్పాలి. ఎక్కువగా మాట్లాడే పరిస్థితుల నుండి
మనల్ని మనం పూర్తిగా దూరం చేసుకోవాలి. ఆమె చెప్తాం. ఎక్కువగా మాట్లాడే పరిస్థితుల్ని మనమే పూర్తిగా ఏం చేయాలి చెప్పాలి. అక్కడ ఎవరో వ్యక్తిగా మనతో ఎక్కువగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, మనం దూరంగా వెళ్ళాలి. వాళ్ళకి వెళ్ళి వాళ్ళతో కూర్చుని కుప్పర సోది పెట్టకూడదు. ఆమె చెప్తాం. మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడి అదుపులేని నాలుగుతో నడిపించబడే వాళ్ళు అతిగా మాట్లాడే వాళ్ళ దగ్గరే కూర్చుంటారు. వాళ్ళకంటూ కొన్ని గ్రూపులు ఉంటాయి. ఆమె ఎక్కువగా మాట్లాడే వాళ్ళందరికీ కొన్ని గ్రూపులు, వీళ్ళకి కొన్ని ఫ్రెండ్స్. ఈ అతిగా మాట్లాడి మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు వీళ్ళందరూ ఎక్కువగా మాట్లాడే వాళ్ళందరూ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆమె వీళ్ళు మాట్లాడడమే, ఇంక వీళ్ళ ఉద్యోగం ఏంటి మాట్లాడుకోవడం. గట్టిగా ఆమె చెప్పాలి. దేవునామని మహిమ కలుగు. ఎక్కువగా మాట్లాడే పరిస్థితుల నుండి మనల్ని మనమే దూరం చేసుకోవాలి. ఆమె అనవసరంగా మనం మాట్లాడి మనకున్నటువంటి దేవుని కృపను పోగొట్టుకోకూడదు. ఆమె ఈవెన్ కొంతమంది ఆత్మీయంగా ఉన్న వాళ్ళు కూడా ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా విపరీతంగా అంటే ఎదుటి వ్యక్తులకు ఉపయోగకరంగా కాదు. గట్టిగా ఆమె చెప్తాం. అతిగా మాట్లాడాం వారి మాటల ద్వారా ఒక్క ఉపయోగం అవతల వాళ్ళకు ఉండదు, ఒక్క మాట కూడా. సో ఇలా మాట్లాడడం ద్వారా వారి అభిషేకాన్ని వారే కోల్పోతారు. ఆమె ఈ మంత్రి విద్య చూడండి, చాలా మంది మీటింగ్స్ లో, సెమినార్స్ లో, అనేక చోట్ల చాలా బలంగా అభిషేకంలో నింపబడతారు. అక్కడ విడుదల చేయబడిన వాక్యం కానీ, విడుదల అభిషేకం కానీ, స్వస్థత అభిషేకం కానీ, మిరాకల్ సైన్స్ అండ్ వండర్స్ అట్లా ఎన్నో రకాలుగా రిసీవ్ చేసుకుంటారు ఫుల్గా అభిషేకాన్ని. గట్టిగా ఆమె చెప్తారు. ఎలాగంటే ఇంకా వారిని ఎవరు అదుపు చేయలేరు. ఆ టయాలు, ఆ టైమింగ్స్లో ఎవరు కూడా వాళ్ళని పట్టుకోలేరు, అంతా రిసీవ్ చేసుకుంటారు ఆ దేవుని దగ్గర నుంచి ఆ అభిషేకాన్ని. ఆమె చెప్తాం. ఆ అభిషేకం పొందుకున్న తర్వాత బ్రేక్ టైం కానీ, లేదా వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ, లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ నోరు అదుపులో ఉంచుకోరు. ఆ పొందుకున్న అభిషేకం ఎవరైతే ఎక్కువగా పొందుకున్నారో ఆ పొందుకున్న వాళ్ళని వెళ్ళి చూస్తే మనకి ఎక్కడెక్కడ కనబడతారంటే ఈ సోది మాటల దగ్గర ఉంటారనమాట. మాట్లాడతారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఎంత పొందుకున్నారు అభిషేకం, అంత వెళ్ళిపోతుంది అనమాట. ఎలాగంటే ఒక కుండకి చిల్లు పెడితే ఎలా వాటర్ అయితే కుండ నిండా పట్టారు, చిన్న హోల్ పెడితే ఏమవుతుంది, అభిషేకం ఆ విధంగా విస్తారమైన మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, లూజ్ అయిపోయి ఆ పాత్ర అంతా ఏమైపోద్ది, ఖాళీ అయిపోద్ది. ఆ విధంగా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. చాలా మంది గిన్నె నిండి పొరలట్లా, ఎలా పారిపోతున్నాయి, దానికి రంధ్రం పడుతుంది. విస్తారమైన మాటలు ఆత్మీయ జీవితానికి రంధ్రాలు పడేలా చేస్తుంది. విస్తారమైన మాటలు అతిగా మాట్లాడింపజేసేటటువంటి మంత్ర విద్య ఆత్మల క్రియలు జీవితానికి చిల్లు పడేలా చేస్తాయి, హృదయానికి చిల్లు పడేలా చేస్తాయి, ఆత్మీయ జీవితానికి రంధ్రాలు పడేలా చేస్తాయి. సో పొందుకున్న అభిషేకాన్ని పోగొట్టుకునేలా చేస్తాయి. వాటికి తెలుసు, ఈవిల్ స్పిరిట్స్కి బాగా తెలుసు, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తులు బాగా తెలుసు. ఎంతసేపు పొందుకుంటారు అభిషేకం, నిన్ను ఎలా పడేలా తెలుసు అంటే వాటికి ఎలా తెలుసు, ఒక మాటతో అవి ఈజీగా పొందుకున్న అభిషేకాన్ని అంతా లాగేస్తాయి. అందుకనే నువ్వు అభిషేకించబడిన వ్యక్తివైతే, దేవుని అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తివైతే చాలా తక్కువ మాట్లాడాలి. ఆమె చెప్దాం. బయట నువ్వు ఎవరినైనా చూడొచ్చు, నిజంగా పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు, దేవుని అభిషేక విలువ తెలిసిన వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. ఆమె చాలా అంటే చాలా తక్కువ మాట్లాడతాం. గట్టిగా ఆమె చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ అభిషేకం విలువ. గట్టిగా ఆమె చెప్పాలి. విస్తారమైన మాటలు మాట్లాడుతూ అతిగా మాట్లాడుతూ అలాంటి సమూహాల్లో వీళ్ళు ఉండనే ఉండరు. ఆమె వీళ్ళు ఎక్కువగా దేవుడితో ఉన్న ఆ కనెక్షన్ని, ఆ సహవాసాన్ని, ఆ ప్రెజెన్స్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. గట్టిగా ఆమె చెప్పాలి. బట్ ఈరోజు చాలా మంది స్పిరిచువల్గా ఉన్న వాళ్ళు కూడా ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎలా దాడి చేస్తున్నాయంటే ఈ పొందుకున్న అభిషేకాన్ని అంత విస్తారమైన అతిగా మాట్లాడింపజేసే మాటల ద్వారా ఎవరో ఒకరి ద్వారా వాళ్ళకి ఆ మాటల్లో నుండి వచ్చేస్తుంది. ఆమె చెప్దాం. ఫోన్ కాల్స్ ద్వారా రావచ్చు, లేదా డైరెక్ట్గా నిన్నే మీట్ అవ్వచ్చు వాళ్ళు వచ్చి, లేకపోతే ఏదో ఒక రకంగా నువ్వు పొందుకున్న నీకు తెలుస్తుంది. ఎప్పుడు నిజంగా ఆ అభిషేకం విలువ తెలిసిన వ్యక్తికి అయితే అవతల వ్యక్తి నుంచి అతిగా మాట్లాడుతున్నప్పుడు, వెళ్తున్నప్పుడు వీళ్ళలో ఉన్న ఖాళీ అయిపోతున్నప్పుడు ఆ స్పిరిట్ తెలుస్తుంది. ఆ ఖాళీ అయిపోతున్న స్థితి వాళ్ళకి అర్థమైంది.
లేదు వాళ్ళు ఏదో కొంచెం ఎమోషనల్ గా రిసీవ్ చేసుకున్న వాళ్ళైతే దాన్ని గుర్తించలేదు. గట్టిగా ఆమెన్ చెప్తాం. ఓ నేను ఏదో లూజ్ అయిపోతుంది నాలో నేను ఏదో పోగొట్టుకుంటున్నాను వదిలైపోతుంది అనుకున్నప్పుడు ఆ విచ్ క్రాఫ్ట్ స్పిరిట్ ఆ విధంగా మంత్ర విద్య ఆత్మలు వారిలో నా అభిషేకాన్ని అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల ద్వారా వారి మీద పూర్తిగా దాడి చేస్తాయి. కాబట్టి ఎక్కువగా మాట్లాడే పరిస్థితుల నుండి మనల్ని మనం దూరం చేసుకోవాలి. గట్టిగా ఆమెన్ చెప్తాం. ప్రార్థనలోనో అన్య భాషలోనో వాక్యంలోనో దేవుని సన్నిధితోనో వాక్యాన్ని మెడిటేట్ చేయడం ద్వారానో లేకపోతే వర్షిప్ ద్వారానో ప్రైజింగ్ చెల్లించడం ద్వారానో ఎన్నో ఉన్నాయి. ఎన్నో రకాలుగా మన అభిషేకాన్ని మనం వృద్ధి చేసుకోవడానికి కాపాడుకోవడానికి అదిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని నాశనం చేయడానికి గట్టిగా ఆమె చెప్పాలి. కొన్నిసార్లు చేయవలసిన అత్యంత తెలివైన పని ఏంటంటే గట్టిగా ఆమె చెప్పాలి, అతిగా మాట్లాడే అవకాశం ఉన్న పరిస్థితుల నుండి మనల్ని మనమే ఏం చేయాలంటే దూరంగా ఉంచుకోవాలి. అర్థమైందా? ఇది చాలా అత్యంత తెలివైన పని. కానీ ఈ మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడిన వ్యక్తులు అత్యంత తెలివైన పని ఏంటంటే వాళ్ళకి తెలివి తక్కువ పని ఏంటంటే చెప్పండి. దీనికి ఆపోజిట్ ఏంటి? విస్తారంగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. నువ్వెంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా దేవుని కృపలో నడిపించబడతాం. గట్టిగా ఆమెంచడం. లోకంలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడతా ఆ విషయాలు ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మనకి ఏమి ఉపయోగం లేవు. ఈ రాత్రి దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు. అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియల ద్వారా నష్టపోయిన వ్యక్తుల్ని పేతురు చూడొచ్చు. యేసు ప్రభుతో అన్నాడు, ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టినాయా అని చెప్పి అన్నాడా లేదా? గట్టిగా మత్తయి 26:33 అన్నాడు ఆయన. ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టిన వ్యక్తి అతనే. ఆమె గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు అప్పగించబడిన రాత్రి పేతురు యేసు ఎవరో నాకు తెలియదని ముమ్మారు అన్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడవను అన్నటువంటి అభ్యంతర పడను అన్న పేతురే వెళ్ళిపోయాడు. అతిగా మాట్లాడితే డంబాలు చెప్పుకునే మాటలు వస్తాయని పేతురు జీవితాల్లో మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్పాం. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని ముమ్మారు చెప్పాడే కోడికు ఇక మునిపే. గట్టిగా ఆమె చెప్పాలి. అతిగా మాట్లాడే అలవాటు అక్కడ చూడండి పేతురు జీవితానికి ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందో. గట్టిగా ఆమె చెప్పాలి. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి జీవితం ఈ విధంగా నాశనాన్ని నడిపిస్తుందని తెలిసి ఎక్కడ కూడా దేవుని ప్రజలైనటువంటి వారి జీవితాల్లో ఈ విధమైన అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసాల్లో, భార్య భర్తల జీవితాలు యవనస్తులు ఎవరి జీవితాల్లో మన జీవితాలు ఏలుబడి చేయకుండా నజరుడనే యేసుక్రీస్తు నామములో నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడుతుంది. ఈ అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు అబద్ధపు మాటలు, మోసపు మాటలు, వంచన మాటలు, కీడు మాటలు, సంబంధాలు తెగిపోయేలా చేసే మాటలను కలిగించే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలను కూడా నజరుడనే యేసుక్రీస్తు నామములో నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడినగా అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలనేది కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా థ్యాంక్ యూ లార్డ్ ఒకరికి విరోధంగా మరొకరికి మాట్లాడించేలాగా తీర్పు తీర్చేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా నజరుడనే యేసుక్రీస్తు నామములో నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమల ధ్వంసం చేయబడునుగా. అందరం ఏకీభవించి ప్రార్థన చేస్తుండగానే బలిపీఠాలు వెర్రగొట్టబడుతుంది. ఈ సాతాను బలిపీఠాలు వెర్రగొట్టాలి. అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు నష్టాన్ని కలిగించి జీవితాల్లో కష్టాలు తీసుకొచ్చే మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరుడనే యేసుక్రీస్తు నామములో నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమల ధ్వంసం చేయబడును. మంత్ర విద్య ఆత్మల ద్వారా అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు పొరుగు వారికి ఇరుగు వారికి హాని కలిగించేలా చేసే మంత్ర విద్య కొండాలు చెప్పే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరిలో ఏలుబడి చేస్తాను నజరుడనే యేసుక్రీస్తు నామములో నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠలు పగలు కొడుతున్న బుర్ర కొడుతున్న నాశనం చేస్తున్నాయి. మేము 10 అందరం ప్రార్థన చేద్దాం. ఇలాగే అతిగా మాట్లాడింపజేసే నష్టాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసాలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నాం నజరుడనే యేసుక్రీస్తు నామములో నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమల ధ్వంసం చేయబడునుగా. అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటిని కూడా ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీకే స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మ ప్రాణాత్మ ఆలోచన తలంపుల ఉద్దేశాలు అక్కడ దాడి చేస్తున్నాం. నజరుడనే యేసుక్రీస్తు నామములో నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడునుగా. ఈ రాత్రికాల అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు పిల్లల చదువుల విషయాల్లో పిల్లల ఉద్యోగాల విషయాల్లో, ఉద్యోగాల స్థలాల్లో
అలాగే తండ్రి నీ స్తోత్రాలు, వివాహాల్లో, దైవ సంబంధం, వివాహ జీవితాల్లో, గర్భఫలాలు, పరిచయంలో, కుటుంబాలు, ఎక్కడ వ్యక్తిగత ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల్లో ఏర్పడి చేస్తున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామమున, నజరుడైన యేసుక్రీస్తు రక్తమున, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమల ధ్వంసం చేయబడును. అదిగా మాట్లాడింపజేసి నష్టాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఈ రాత్రికాల సమయంలో ప్రభా థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ జీవితాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడిన అదిగా మాట్లాడింపజేసి మంత్ర విద్య ఆత్మల క్రియలు మాట్లాడే ముందు ఆలోచించనీయకుండా చేస్తూ మాటలకు అడ్డు కలిగించారు చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరు లేలుబడి చేస్తున్నా నేను అక్కడ ఏ విధంగా కూడా దాడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడినగా అదిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలనైనా థ్యాంక్ యూ జీసస్. రీకాల మాందర కరబలబరి శకతర గొలబో రీకాల వారి జీవితాలు నాశనం చేసేలా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, సంఘాలని నాశనం చేసేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, కుటుంబాలని భార్య భర్తల జీవితాన్ని విచ్ఛిన్నం చేసేలా చేసే మాట్లాడింపజేసి అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాని క్రియలని నిస్సత్తువు చేస్తున్నాను, నిర్వీర్యం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను. అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు హృదయాల గాయాలు కలిగించి వారి జీవితాల్లో నాయన చేదైన స్వభావాలు కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఆ బలిపీఠాలు విరగొడుతుంది. మా అతిగా మాట్లాడింపజేసి నష్టాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటి కూడా ఆత్మీయుల జీవితాల అభిషేకాలు పోగొట్టుకునే దేవుని కృపను జ్ఞానాన్ని పోగొట్టుకునే చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. ఈ రాత్రికాల మంత్ర విద్య ఆత్మల ద్వారా అతిగా మాట్లాడింపజేసే క్రియలు అయ్యా మా కుటుంబాలు, బిడ్డల జీవితాల్లో మా ప్రాణాత్మల ఆలోచన తలంపులు ఈ ప్రభావాలు ఎక్కడ మా నాలుకలలో ఏలుబడి చేయకుండా థ్యాంక్ యూ లార్డ్. రీకాల మాందర కలబ వాడిగల కత్తి లాంటి మాటల ద్వారా థ్యాంక్ యూ లార్డ్. విషపూరితమైన మాటల ద్వారా దాడి జరిగింపజేయబడకుండా ఈ మంత్ర విద్య ఆత్మలకి ఎక్కడ ఎవరి జీవితాలు ఏర్పడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా లయపరచబడిన గాక నాశనం చేయబడిన అదిగా మాట్లాడింపజేసి మంత్ర విద్య ఆత్మల క్రియలనైనా పెదవులకు కాపు లేకుండా నోటికి అదుపు లేకుండా మాట్లాడింపజేసి అయా విస్తారమైన మాటలో దోషాన్ని కలిగేలా చేస్తున్నా మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఏర్పడి చేస్తున్నాం నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా నాశనం చేయబడిన గాక, నిర్వీర్యించబడిన గాక. థ్యాంక్ యూ లార్డ్. రాకాల మాందర శకత రకాల బరబలబ ఈ రాత్రి కాలసిన మంత్ర విద్య ఆత్మల ద్వారా అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా ఎక్కడ ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా తండ్రి పూర్తిగా నిస్సత్తువు చేయబడిన నిర్వీర్యించబడిన రబలబరబదరకు మా పెదవులకు మా నాలుగు కావాలిగా పరిశుద్ధాత్మడా మీరే ఉండి నడిపిస్తున్నందులకే స్తోత్రం. ఈ అతిగా మాట్లాడింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు మా సరిహద్దుల్లో పొలిమేరలు ఎక్కడ ఏలుబడి చేయకుండా, ఏ ప్రాంతాలు ఏలుబడి చేయకుండా, ఏ ప్రదేశాల సంఘాలు కుటుంబాలు ఏ వ్యక్తుల జీవితాలు ఏలుబడి చేయకుండా, మా జీవితాల్లో ఈ ప్రభావాలు పడకుండా, బిడ్డల జీవితాలు పడకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా అరణ్యాల గడలకి తరిమి కొడుతున్నాయి అవి మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరి సిల్వ రక్తం చేత దేవుని రక్తం చేత కంచెవేసిన అగ్నిగంజన ప్రకారంగా జకరియా 2:3 ప్రకారం హెబ్రీ 1:14 ప్రకారం పరలోక సైన్య సమూహాన్ని కావాలి దూతలను నజరుడైన యేసుక్రీస్తు నామమున మా బిడ్డల కుటుంబాలు, సంఘాలు, సమూహాలు ప్రతి ఒక్కరి చుట్టూ యేసు ప్రాణాత్మ దయాలు ఆలోచన తలపులు ఉద్దేశాలు పెదవులు రాలుగుతులు యేసు రక్తం చేత కంచెవేసిన కావాలి దూతలు విడుదల చేస్తున్నాం. అదుపులేని మాటలు నాయన పలికేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా దేవుని అగ్ని చేత వాని క్రియలని కాల్చి వేస్తున్నాను. రాత్రికి ఆలస్యంలో నా తండ్రి సమయోచితంగా మాట్లాడే మాటలు అయ్యా యేసు నామములో పరిశుద్ధ ఆత్మడా థ్యాంక్ యూ లార్డ్. ఇతరులని కట్టేటటువంటి మాటలు, ప్రోత్సాహపరిచే మాటలు, సంబంధాలు మెరుగుపరిచేటటువంటి మాటలే, నీ చిత్తానుసారమైన మాటలే ప్రతి ఒక్కరి జీవితాలకి నజరుడైన యేసుక్రీస్తు నామం విడుదల చేస్తున్నందుకు ఈ రాత్రికి ఆలస్యంలో మా పదవులు, మా నోరు మీ చిత్తానికి విధేయంగా నీ ఆలోచన ప్రకారం మాట్లాడే మాటలు మాత్రమే అయ్యా యేసు నామములో నీ మాటలు వినడానికి వేగిరి పడే వారంగా మా మాటలు నిదానించడానికి నేను మీ కృపను నజరుడైన యేసు నామములో విడుదల చేస్తున్నందుకే మా పెదవులకి మీరు కావలిగా, మా నోటికి కావలిగా, నాలుగు కావలిగా మీరు ఉన్నందుకే పరిశుద్ధ ఆత్మడా నీకే వందన. మేమేం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, మా మాటలు అయ్యా మీ మాటలుగా యేసు నామములో విడుదల చేస్తున్నందుకే పరిశుద్ధాత్మని రాత్రికి అలసనతిగా మాట్లాడింపజేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు పూర్తిగా నిస్సత్తు చేసి, నిర్వీర్యం చేసి, నాశనం చేసి, నీ అగ్ని చేత కాల్చి వేసినందుకేస్తూ నీ నోటి మాటలు మా నోటిలో ఉంచి నడిపిస్తున్న విధానం బట్టి లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ ఆత్మీయత ప్రార్థన ద్వారా గొప్ప విడుదల అతిగా మాట్లాడింపజేసే
మంత్రి విద్య ఆత్మల క్రియలు నష్టాన్ని కలిగించే బలవంతుడికి పూర్తిగా నాశనం చేసిన విధానం బట్టి నిర్వీర్యం విధానం బట్టి లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఓ థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్క బిడ్డ నాలుగును నాయన మా పెదవులను మీ యొక్క వాక్యం చేత నాయన అభిషేకించి మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించిన విధానం బట్టి లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆత్మీయ చెల్లిస్తున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నాను. దేవుని నామమున మహిమపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచయ ద్వారా ఆశీర్వదించబడితే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరం ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.